స్కూల్ పిల్లలకు గానీ, కాలేజ్ స్టూడెంట్స్ గానీ డిఫరెంట్ మనకి ఈజీలీ యాక్సెసిబుల్ అయితున్నాయి. స్నాటింగ్ బేసిక్‌గా ఏంటంటే, ఒక పౌడర్‌ని గట్టిగా లోపల లాగడంని స్నాటింగ్ అంటారు. సో, అది ఓన్లీ పార్ట్ ఆఫ్ స్కల్ బ్రెయిన్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. సో, అడిటివ్ ఏం చేస్తుంది అక్కడెళ్ళి లంగ్స్‌లో హోల్ చేయడము, ఆ బ్లడ్ వెసల్స్‌ని బ్రేక్ చేయడము, దానివల్ల లంగ్ నుంచి బ్లడ్ కక్కడం. ఫర్ ఎవ్రీ ఇయర్ 3.23 లాక్ మెంబర్స్ ఇండియాలో చనిపోతారని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. సో, టీబీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇండియాలో మెజారిటీ పీపుల్ ఈ స్పిట్టింగ్ హైజీన్ అనేది లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తుంటారు. రీసెంట్‌గా ఒక స్టడీ చేశారు. శానిటేషన్ వర్కర్స్‌లో హెపటైటిస్ బి, ఏ, టీబీ ఎక్కువ ఉంటుంది నార్మల్ పాపులేషన్ కంటే. ఎందుకు? టీబీ వన్ ఆఫ్ ద ఫ్యూ ఇన్ఫెక్షన్స్ హెయిర్ నుంచి సోవర్స్ అన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అంటే పీజియన్స్ గురించి కొంచెం విన్నా సార్ నేను. ఇలా రెక్కలు కొట్టినప్పుడు రిలీజ్ అవుతుంది. అది మనం బ్రీత్ చేసినప్పుడు వెళ్ళి లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది. పీజన్ బ్రీడర్స్ లంగ్ అని అంటే ఎవరైతే పీజన్స్ పెంచుతారో వాళ్ళల్లో కామన్. పీజన్స్ని ఎవరికైనా ఫుడ్ వేస్తే వాళ్ళకి జైలు అవుతుంది. సో నేను చూసిన అంటే సమ్మర్లో కొందరికి ఎట్లా నోస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. అంటే ఎట్లా సార్ అది అలర్జీ వలన అవుతా లేకపోతే వేరే కండిషన్స్ ఉండొచ్చు? సో హాట్ డ్రై ఎయిర్ బ్రీత్ చేసినప్పుడు కొంతమందికి నోస్లో చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అది గట్టిగా బ్రీత్ చేసి పగులుతుంది. సో ఎనాఫైలాక్సిస్ ఏంటంటే ఆ సబ్స్టెన్స్ మన బాడీకి టచ్ అవ్వగానే వితిన్ ఫ్యూ మినిట్స్ మన బ్రీతింగ్ ట్యూబ్ క్లోజ్ అవుతుంది, మన బీపీ పడిపోతుంది, డ్రో కోలిపోతారు. అంత డేంజర్. మనకు పీనట్ వల్ల మెయిన్గా యూఎస్లో కానీ ఆస్ట్రేలియా కానీ పీనట్ వల్ల మెయిన్ అలర్జీస్ ఉన్నాయని చెప్పింది. అంటే మన దగ్గర కూడా కొందరికి ఉన్నాయంట. కొన్నిసార్లు మనం కళలు గుర్తుంటాయి. అవును, అది రెమ్ స్లీప్ కళలు. నాన్ రెమ్ స్లీప్లో ఎప్పుడైతే మనం లేస్తామో కళలు గుర్తుండవు. మనం 1 అవర్ స్లీప్ తగ్గితే 4 అవర్స్ పడుతుందండి నార్మల్ చేసుకోవడానికి. సో ఇండియా డెఫినెట్గా డయాబెటిక్ క్యాపిటల్. ఒకటి ఏంటంటే మన డైట్ కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తినాలి. మనకేంటి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి. అవును, షుగర్ ఫ్రీ అని రాస్తాడు. అవును, ఇంకా మాల్టోడెక్స్ట్రిన్ రాస్తాడు, అది కూడా షుగర్. రిఫైన్డ్ ఆయిల్ కూడా ఒక మేజర్ రీజన్. సో ఈ రెండిటి వల్ల స్లీప్, ఫుడ్, ఫ్యాట్ ఇవన్నీ కనెక్షన్ ఒక్కదానికి ఒక లీడ్ చేసి ఆ సైకిల్లో పడ్డాక మంచి బయటికి రావడం కష్టం. అంటే ఇప్పుడు నిద్రలో మాట్లాడతారు సార్, జనరల్గా మాట్లాడతారు, అరుస్తారు, లేకపోతే కొంతమంది మూవీలో చూస్తూ ఉంటాం నడుస్తారని చెప్పి కూడా చూపిస్తారు. అసలు ఏం సార్ నిజంగా ఏం జరుగుతుంది ఆ టైంలో? జనరల్గా డ్రగ్స్ని కొందరు మన మూవీస్లో చూపించినట్టు స్నాటింగ్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ మనకి ఈజీలీ యాక్సెసిబుల్ అవుతున్నాయి అవి. ఈరోజు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్నాటింగ్ చేస్తే లంగ్స్కి డైరెక్ట్ లంగ్స్కి వెళ్ళిపోతాయి అవి. అసలు ఏం జరుగుతుంది సార్? ఎంత ఎఫెక్ట్ జరుగుతుంది అసలు స్నాటింగ్ చేయడం వల్ల? స్నాటింగ్ బేసిక్గా ఏంటంటే ఒక పౌడర్ని గట్టిగా లోపల లాగడంని స్నాటింగ్ అంటాం. ఫస్ట్ ఎక్కడ నోస్లో వెళ్తుంది. మన నోస్లో 2 పార్ట్స్ ఉంటాయి. నోస్ బోన్కి 2 పార్ట్స్. ఒకటేమో కార్టిలేజ్ సాఫ్ట్ పార్ట్, ఒకటేమో బోన్ పార్ట్. ఈ స్నాటింగ్ చేయడం వల్ల ఏముంది, ఫస్ట్ ఆ సాఫ్ట్ పార్ట్లో హోల్స్ అవుతుంటాయి. నెక్స్ట్ అదే లోపల గట్టిగా లాగారనుకోండి లంగ్స్లో వెళ్ళి ఎఫెక్ట్స్ చూపిస్తుంది. స్నాటింగ్కి ఎందుకు? డైరెక్ట్ మనకు బ్రెయిన్లో ఇక్కడ ఆల్ఫాక్టరీ నర్వ్ అనేది ఉంటుంది, జస్ట్ మన ఇక్కడ వెనకాల. ఓకే. సో డైరెక్ట్ హిట్ అవుతుంది బ్రెయిన్కి. సో అది ఓన్లీ పార్ట్ ఆఫ్ స్కల్ బ్రెయిన్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సో అందుకే స్నాట్ చేసినప్పుడు ఇమీడియట్ హిట్ అవుతుంది. బ్రెయిన్ కవరింగ్ ఉంటుంది కదా, అక్కడ డ్రాప్ అవుతుంది. సో బ్రెయిన్కి డైరెక్ట్ రీచ్ అవ్వగానే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ వస్తుంది. సో అదే సేమ్ థింగ్ లంగ్స్లో వెళ్ళింది అనుకోండి, ఈ పౌడర్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ ప్యూర్ ఫామ్లో ఉండదు, దానికి అడిటివ్స్ ఉంటాయి. సో కోకేన్ లంగ్ డిసీజ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో అది డైరెక్ట్ కోకేన్ వల్ల కాకుండా దాంట్లో అడిటివ్ ఉంటుంది. సో అడిటివ్ ఏం చేస్తుంది, అక్కడ వెళ్ళి లంగ్స్లో హోల్ చేయడము, ఆ బ్లడ్ వెసల్స్ని బ్రేక్ చేయడము, దానివల్ల లంగ్లో నుంచి బ్లడ్ కక్కడం, హిమాప్టైసిస్ అంటారు, ఇది అవుతుంటుంది. లేదంటే ఈ కోకేన్ ఏం చేస్తుంది, బ్లడ్ని మొత్తం దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. సో ఈ ఇబ్బందులు అవుతుంటాయి. సో స్నాటింగ్ ఏంటి, సేమ్ ఇందాక చెప్పినట్టు అడిక్షన్. ఇవాళ ఒక్క స్నాట్కి సెట్ కాదు, నెక్స్ట్ 2 అవుతుంది. సో దీనివల్ల చాలా ఇష్యూస్ వస్తుంటాయి. సో నోస్ ఇష్యూస్ ఉన్నాయి, బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నాయి, లంగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఓకే సార్. మొన్న 2023లో ఒక రిపోర్ట్ వచ్చింది సార్, నేషనల్ టీబీ ఎన్టీఈబీ అని, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ సంథింగ్, అది వచ్చింది. ఫర్ ఎవ్రీ ఇయర్ 3.23 లాక్ మెంబర్స్ ఇండియాలో చనిపోతారని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే అసలు టీబీ అంటే ఏంటి, దాన్ని అవాయిడ్ ఎట్లా, దాని నుంచి ప్రికాషన్స్ ఏంటి? ఓకే. సో టీబీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. డ్రాప్లెట్ అంటే టీబీ ఉన్న వాళ్ళు ఒక పబ్లిక్ ప్లేస్లో దగ్గడం కానివ్వండి, లేకుంటే వాళ్ళు స్పిట్ చేసినప్పుడు సలైవా తెమ్మడ ఏదైతే అంటారో అది ఒక ప్లేస్లో అంటే
ఉంచని చోట ఉంచడం వల్ల స్ప్రెడ్ అవుతుంటుంది. ఉమ్, సో దీనివల్ల ఏమవుతుంటది, ఇండియాలో మెజారిటీ పీపుల్ ఈ స్పిట్టింగ్ హైజీన్ అనేది లేదు. ఉమ్, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తుంటారు. సో ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు జనరల్ కన్సెన్సస్ అమంగ్ డాక్టర్ ఏముండేనంటే అందరు మాస్క్ పెట్టుకుంటున్నారు కదా, టీబీ తగ్గుతుందేమో అని. బట్ డిఫరెన్స్ ఏం రాలేదు. ఉమ్, ముందెంత ఉండే ఒక 1-2% తగ్గింది, మళ్ళీ అంతే ఉన్నది. ఎందుకు? వాళ్ళు మాస్క్ కిందికని స్పిట్ చేస్తున్నారు. ఈవెన్ టీబీ పేషెంట్ కూడా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు స్పిట్ చేయడానికి సపరేట్ గ్లాసెస్ ఉంటాయి. ఉమ్, నార్మల్ కప్‌లో ఒక శానిటైజర్ సొల్యూషన్ ఉంటది అలాంటిది. సో వాటర్ అది మిక్స్ చేసి దాంట్లో స్ప్రెడ్ చేయాలి. డైరెక్ట్ వాష్ బేసిన్‌లోనో, కమోడ్‌లో స్ప్రెడ్ చేయొద్దు. దాంట్లో ఎయడం వల్ల ఏమవుతుందంటే టీబీ బ్యాక్టీరియా చనిపోయి డిస్పోజ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు శానిటేషన్ వర్కర్స్‌కి ఎక్కడ ఇష్యూ వస్తుంటది? వీళ్ళు డైరెక్ట్ స్ప్రెడ్ చేస్తుంటారు. వాడు లోపల దిగినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్. రీసెంట్‌గా ఒక స్టడీ చేశారు. శానిటేషన్ వర్కర్స్‌లో హెపటైటిస్ బి, ఉమ్, ఏ, టీబీ ఎక్కువుంటది నార్మల్ పాపులేషన్ కన్నా. ఎందుకు? ఆ మొత్తం ఆ సీవేజ్ వేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా దిగుతారు. సో, తెలియకుండానే వాళ్ళకొస్తుంటది. సో, మెజారిటీ వర్కర్స్ మొత్తం ఎండిపోయి స్కిన్, బోన్స్ పైన ఉంటది. సో, డిసీజెస్ ఉంటున్నాయి వాళ్ళకి. ఉమ్, సో, టీబీ స్ప్రెడ్ అనేది చెప్పాను. దగ్గడం వల్ల, తుమ్మడం వల్ల. సో, ఒక్కసారి ప్రతి టీబీకి సేమ్ సింప్టమ్స్ ఉంటదంటే ఉండదు. ప్రతి టీబీ వాళ్ళు తగ్గుతారంటే ఉండదు. ఏ టీబీ వాళ్ళు తగ్గుతారు? లంగ్స్‌లో వచ్చిన టీబీ వాళ్ళే తగ్గుతారు. టీబీ వన్ ఆఫ్ ద ఫ్యూ ఇన్ఫెక్షన్స్ హెయిర్ నుంచి టో వరకు అన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో, మనకు తెలిసిందేంటి? దగ్గులోనే. హెయిర్‌కి ఇన్ఫెక్షన్ వస్తది. స్కిన్, బ్రెయిన్, ఐ, హార్ట్, లంగ్స్ ప్లస్ మన ఇంటెస్టైన్స్, కిడ్నీ, లివర్ అన్నీ. బోన్ టీబీ కూడా ఉంటది. ఆహా. సో, టీబీ ఇన్ఫెక్ట్ చేయని ఆర్గాన్ అంటూ లేదు. ప్రతి ఒక్కటి ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఉమ్, సో, ఈ వెయిట్ లాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు లంగ్ టీబీ మాట్లాడుకుందాం. లంగ్ టీబీలో యూజువల్‌గా వచ్చేస్తది. మనకు ఫీవర్ ఉంటది, వెయిట్ లాస్ ఉంటది, దగ్గుతుంటాడు. 15 డేస్ పాటు ఉన్నారు. వెళ్లి టెస్టింగ్ చేయించుకుంటే ఇన్ కేస్ ఉంటే ట్రీట్మెంట్. సో, ఉమ్, లంగ్ కాకుండా వేరే టీబీలో దగ్గుండదు. సో, వాళ్ళకి డిటెక్ట్ చేయడమే కష్టం. మెజారిటీ లంగ్స్‌లో కాని టీబీ డిటెక్షన్ లేట్ అవుతది. సో, ఇప్పుడు బ్రెయిన్‌లో టీబీ తీసుకుందాం. అదొచ్చిందనుకోండి పేషెంట్ ఫిట్స్‌తో వస్తారు. ఉమ్, సో, అప్పుడు స్కాన్ చేస్తే ఒక రింగ్ లాంటివి తెలుస్తుంటాయి. అప్పుడు టీబీ ఉన్నదేమో అనుకోని అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బ్రెయిన్‌లో ఉందని చెప్పి బయాప్సీ చేయవచ్చా? చేయలేము. అంటే సర్జరీ చేసి చేయాలి. అది హ్మ్. ఫీజిబుల్ ఆప్షన్ కాదు. ఇప్పుడు మెజారిటీ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తుంటాయి. సో, ఇన్‌ఫర్టిలిటీలో కామన్ రీజన్ ఇండియాలో టీబీ. ఓకే. గర్భసంచి టీబీ చాలా కామన్. సో, టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు కన్సీవ్ అవుతున్నారు. హ్మ్. సో, అది కూడా మేము యాస్ పల్మనాలజిస్ట్ చూస్తుంటాం. అంటే ఇన్‌ఫర్టిలిటీ సెంటర్‌లో మ్యాన్ 2 టెస్ట్, క్వాంటిఫెరాన్ గోల్డ్ టెస్ట్‌లు అనేటివి ఉంటాయి. అవి పాజిటివ్ ఉంటది. వీళ్ళేమో 3-4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. హ్మ్. అవ్వట్లేదు. టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక కన్సెప్షన్ అవుతది. ఇప్పుడేంటి ప్రెగ్నెన్సీలో టీబీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. టీబీ మందుల వల్ల ప్రెగ్నెన్సీకి హార్మ్ ఉండదు. ఓకే. సో, యూజువల్‌గా 2-3 మంత్స్ తర్వాత ఇంకా డాక్టర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. జస్ట్ ట్రై చేయండి కన్సెప్షన్‌కి అనేది. హ్మ్. నెక్స్ట్ ఈ టీబీ కొంతమందికి ఐస్‌లో వస్తుంటది. హ్మ్. సో, వాళ్ళకి ఈ ఐ ఇష్యూస్, బ్లరింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇది కాకుండా హార్ట్‌లో కూడా టీబీ ఉంటది. హ్మ్. పెరికార్డియల్ టీబీ అంటారు. సో, దాని ఇష్యూస్ ఏమవుతాయి ఒకసారి టీబీ వచ్చిపోయాక హార్ట్ చుట్టూ ఒక లేయర్ ఉంటది. అది గట్టిపడ్డం. గట్టిపడితే ఏమవుతది హార్ట్ బీటింగ్ అనేది కొంచెం వీక్ అవుతది. సో, దానివల్ల ఈజీగా ఆయాసం రావడం, కాళ్ళ వాపులు రావడం. సో, ఇవన్నీ ఇష్యూస్ వస్తుంటాయి. సో, అదే మనకు స్టమక్‌లో టీబీ వచ్చిందనుకోండి, వెయిట్ లాస్ చాలా ఎక్కువుంటుంది. హ్మ్. ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి. ప్లస్ ఈ వెయిట్ లాస్ అవ్వడం వల్ల వీక్ అయిపోతుంటారు. లివర్‌కి స్ప్రెడ్ అవుతుంటది. ప్లస్ ఎక్కడెక్కడ టచ్ అవుతుంటే అక్కడక్కడ ఇష్యూస్ వస్తుంటాయి టీబీ వల్ల. సో, టీబీ ట్రీట్మెంట్ అనేది సింపుల్. బాడీలో ఎక్కడున్నా అదే మందు. మన బరువు ప్రకారం డోస్ డిసైడ్ అవుతది. అన్ని నెలల పాటు వాడాలి. మినిమమ్ 6 మంత్స్ కంపల్సరీగా వాడాలి. సో, వాడితే ఏంటి 100% క్యూర్ అవుతదా అంటే అవ్వదు. హ్మ్. ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్తున్నాను? ఫస్ట్ 2 ఇయర్స్‌లో రిలాప్స్ అంటారు. ఒక్కసారి టీబీ వచ్చి మళ్ళొచ్చే ఛాన్సెస్ ఆల్‌మోస్ట్ ఒక 3-5% ఉంటది. సో, ఆహా! 100లో ఒక 3 మెంబర్స్‌కి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి. ఆ 3% ఎవరు? ఇమ్యూనిటీ తక్కువున్న వాళ్ళు, డయాబెటిస్ లేదంటే మన క్యాన్సర్‌లు ఏమైనా ఉండొచ్చు. లేదంటే మన కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు. వాళ్ళలో రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, ఇది కాకుండా ఒక జనరల్ పర్సన్ రెగ్యులర్‌గా 6 మంత్స్ వాడారనుకోండి, యూజువల్‌గా టీబీ క్యూర్ అయిపోతుంది. హుహుహు. ఓకే సార్. అంటే ఇంతకుముందు మీరు ఇన్‌ఫెర్టిలిటీ తీసిర్రు కదా సార్.
ఇది స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. అంటే మెన్స్లో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని మెనీ వస్తున్నాయి. సో అంటే మీరు దాని గురించి ఏమన్నా? సో స్మోకింగ్ ఎరెక్షన్ అనేది ఎప్పుడు అవుతుంటదంటే ఆ మేల్ ఆర్గన్ పీనిస్ అంటారు, దానికి బ్లడ్ వెళ్ళినప్పుడు ఎరెక్షన్ వస్తుంటది. సో స్మోకింగ్ ఏం చేస్తుంటది, హార్ట్ అటాక్స్ కాజ్ చేస్తుందని ఇందాక చెప్పాను. సో సేమ్ థింగ్ అక్కడ బ్లడ్ వెజల్స్ లో కూడా ఒక ఫ్యాట్ లేయర్, అథెరోస్క్లెరోసిస్ అంటారు, అంటే కొవ్వు అక్కడ డిపాజిట్ అయ్యి అంత బ్లడ్ వెళ్ళదు. ఆ పైప్ ద్వారా ఆ బ్లడ్ వెజల్ ద్వారా ఒక 100 ml వెళ్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్ సేక్. ఆ బ్లాక్ ఉండడం వల్ల ఒక 20-30 ml ఉంటుంది. సో అది వెళ్ళినప్పుడు ఒక వీక్ ఎరెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వీక్ ఎరెక్షన్ వచ్చినందుకు స్ట్రెస్ అవుతాడు. స్ట్రెస్ అయినప్పుడల్లా ఎరెక్షన్ ఇంకా వీక్ అవుతుంటుంది. సో అదొక సైకిల్. స్మోకింగ్ చేయడం వల్ల ఆర్టరీస్ దెబ్బతింటున్నాయి, బ్లడ్ వెళ్ళట్లేదు, ఆ పీనిస్ లేవట్లేదు, ప్లస్ లేవట్లేదు అని చెప్పి స్ట్రెస్ వల్ల ఇంకా డౌన్ అవుతుంది. సో అదొక సైకిల్. నెక్స్ట్ స్మోకింగ్ వల్ల ఫీమేల్స్లో ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, లోపల కొన్ని సీలియా అనేటివి ఉంటాయి. సో సీలియా అనేటివి మన జుట్టు లాంటివి చిన్న చిన్న మైక్రోస్కోప్ అది ఏం చేస్తుంటుంది, ఎగ్ ఏదైతే ఉంటుందో రిలీజ్ అయినాక అది కిందికి పుష్ చేస్తుంది ఫర్టిలైజేషన్కి. సో అది అవ్వకుండా దాని మోషన్ డిఫెక్ట్స్, మొటిలిటీ డిఫెక్ట్స్ అంటారు, అవే అవుతుంటాయి. స్పర్మ్స్లో కూడా ఒక టేల్ ఉంటుంది, అది మూమెంట్లోనే ముందు వెళ్తుంది. సో దాని స్పర్మ్ డిఫెక్ట్ స్టార్ట్ అవుతాయి స్మోకింగ్ వల్ల. సో స్మోకింగ్ వల్ల ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, స్పర్మ్ డిస్ఫంక్షన్ వస్తుంది, ఈ ఆడవాళ్ళలో ఆ యూట్రస్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో ఓవరాల్ స్మోకింగ్ వల్ల అయితే డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ ఉంది. ఓకే సార్. అంటే జనరల్గా మన ఇంట్లో ఫుడ్ ఏదైనా తింటుంటాం కదా సార్, తినేటప్పుడు అప్పుడప్పుడు లంగ్స్లోకి వెళ్తుంది, మనం ఇమీడియట్ కాఫ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. కానీ చిన్నపిల్లల్లో సంథింగ్ ఏదైనా పెద్ద ఐటమ్ ఏదైనా సంథింగ్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ రాకపోతే ఏం చేయాలి సార్ అసలు? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల్లో వాళ్ళని బోర్లో చేయాలి. ఓకే, మనకి షోల్డర్ బ్లేడ్స్ అంటారు, అంటే మన వెన్నుపూస పైన ఈ 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్య ఈ పాదం ఉంటది కదా, హ్యాండ్, ఈ పార్ట్ తో 5 సార్లు గట్టిగా ఇలా కొట్టడం, 4, 5 ఇలా గట్టిగా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ తోని ఇక్కడ ఏమైనా ఇరికి ఉన్న ఫుడ్ బయటికి వస్తుంది. యూజువల్గా అయితే వచ్చేస్తుంది కరెక్ట్ చేసినప్పుడు. దీని తర్వాత కూడా రావట్లేదు అంటే హైమ్లిక్ మెనూవర్ అని ఉంటుంది. అంటే ఈ రిప్స్, ఈ కడుపు మధ్యలో వెనకాల నుంచి ఇలా పట్టుకోవాలి, పట్టుకొని పైకి గట్టిగా పుష్ చేయాలి. అంటే ఏంటి, మనం ఊపిరితిత్తులు కింది నుంచి ప్రెస్ చేస్తున్నాం, ఆ ప్రెషర్తోని ఏదైతే ఉందో బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆ హైమ్లిక్ మెనూవర్ కూడా కొన్నిసార్లే చేయాలి, ఒక 3 to 5 times చేశాక ఇంకేం రెస్పాన్స్ రావట్లేదు అంటే 2 situations ఉంటాయి. ఒకటి, ఆ బేబీ స్పృహ కోల్పోతున్నారు అంటే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. బేబీ స్పృహలోనే ఉన్నారంటే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో చిన్న పిల్లల్లో కూడా, ఈవెన్ పుట్టిన వాళ్ళల్లో కూడా సిపిఆర్ ఉంటుంది. సో పెద్దవాళ్ళలో కూడా సిపిఆర్ ఉంటుంది. ఈ హైమ్లిక్ మెనూవర్ అనేది పెద్దవాళ్ళలో కూడా చేస్తారు. ఎప్పుడు అంటే మేజర్గా వీళ్ళు ఆల్కహాల్ తాగినప్పుడు ఈ మన రిఫ్లెక్స్ ఉంటుంది. సో కొన్నిసార్లు మనం ఫాస్ట్గా తిన్నప్పుడు ఏమవుతుంది, లంగ్స్లో పోయి సరం అంటారు, తెలంగాణలో సరం పడతారు. సో అప్పుడేంటి, అది లంగ్స్లో వాటర్ పోయినప్పుడు అలాంటి సౌండ్, అలాంటి ఫీలింగ్ వస్తుంది. బట్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ రిఫ్లెక్స్ ఉంటుంది, ఫుడ్ పైప్లో పోవాలి, గాలి విండ్ పైప్లో పోవాలి, ఈ రిఫ్లెక్స్ పోతుంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. అలాంటి వాళ్ళు ఏమైనా ఇప్పుడు సాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, ఇప్పుడు కేక్ ఉండనివ్వండి, క్రీమ్ ఉండనివ్వండి, అది తీసుకున్నప్పుడు మెల్లిగా పోయే ఫుడ్స్ ఇవి. సో ఇక్కడ స్టక్ అయ్యి లంగ్స్లో పోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో హైమ్లిక్ మెనూవర్ చేసి కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. సో అడల్ట్స్లో కూడా సేమ్, కాన్షియస్నెస్ పోతుంది, స్ప్రో కోల్పోతున్నారంటే సిపిఆర్ స్టార్ట్ చేయాల్సింది. ఓకే సార్. అంటే ఇప్పుడు అంటే పీజియన్స్ గురించి కొంచెం విన్నా సార్ నేను. అంటే అంతకుముందు మన పాతకాలంలో మెసెంజర్ కోసం మెసేజ్ పంపించడానికి వాడేది. అంటే ఇప్పుడు ఏంటంటే పీజియన్స్ వల్ల మనకు హెల్త్, ఐ మీన్ లంగ్స్కి ప్రాబ్లం అని చెప్పి వింటున్నాం సార్. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు ఏంటి? సో మీరు ప్లేగ్ అనే టర్మ్ విన్నారా ఎప్పుడన్నా? లేదు సార్. ప్లేగ్ ఏంటంటే ర్యాట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అంటే డిసీజ్ అది. ఓకే. సో ఆల్మోస్ట్ మనకు ప్లేగ్ ఎలా అంటే గ్రేట్ ప్లేగ్ అనేది ఒకటి ఉన్నది. అంటే వరల్డ్ ఆల్మోస్ట్ ఒక 30-40% పాపులేషన్ ప్లేగ్ ద్వారా చనిపోయింది. ఓకే, అంత ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. ఎల్కల్ ద్వారా మొత్తం స్ప్రెడ్ చేస్తుండే, యూరోప్లో, ఇండియాలో, మొత్తం వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది. సో ప్లేగ్ అంత డేంజరస్. పీజన్స్ని ఫ్లయింగ్ ర్యాట్స్ అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది, పీజన్స్ ఏం చేస్తుంటాయి, దాని ఫెదర్స్ నుంచి ఒక యాంటీజెన్స్ అంటారు, ప్రోటీన్. బేసిక్గా మనందరం కూడా ప్రోటీన్సే, మన స్కిన్ ప్రోటీన్, మన హెయిర్ ప్రోటీన్, అన్ని ప్రోటీన్సే.
సో బర్డ్ ఫెదర్స్లో ఒక ప్రోటీన్ ఉంటుంది. సో అది ఇలా రెక్కలు కొట్టినప్పుడు రిలీజ్ అవుతుంది. అది మనం బ్రీత్ చేసినప్పుడు వెళ్ళి లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో డ్యామేజ్ ఎలా ఉంటుందంటే ఇర్రివర్సిబుల్. సో కంటిన్యూగా అది బ్రీత్ చేసినప్పుడు ఏమవుతుంటుంది, లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో ఒక పాయింట్ ఎలా ఉంటుందంటే ఇర్రివర్సిబుల్ అయిపోతుంది, లంగ్ గట్టి పడుతుంది. దాన్ని హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అంటారు. దీనికి ఒక మెడికల్ పేరు కూడా ఉంది, పీజన్ బ్రీడర్స్ లంగ్ అని. అంటే ఎవరైతే పీజన్స్ పెంచుతారో వాళ్ళల్లో కామన్. పీజన్స్ అంటే పీజన్సే కాదు, ఎలాంటి పక్షులు పెంచినా సేమ్ థింగ్. పీజన్స్లో వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటి, దాని మోషన్ ఏదైతే పోతుందో దాంట్లో చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మోషన్ పోయినప్పుడు మన మీద పడకున్నా అది ఎండిపోయాక వైట్ పౌడర్ వెళ్తుంటుంది. ఆ పౌడర్ గాలిలో ఎగిరి మనం బ్రీత్ చేసినప్పుడు అది వెళ్ళి లంగ్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో, వాళ్ళు చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని వాళ్ళే ఇది అమ్ముతుంటారు, వాటి ఫుడ్ అని చెప్పి అమ్ముతుంటారు. అందరు వచ్చి వేస్తున్నారు. దాని ద్వారా లాస్ట్ 20 yearsలో ఒక 130 to 150 times పాపులేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు రీసెంట్గా కూడా ముంబై హైకోర్టు డైరెక్టివ్ ఇచ్చింది, పీజన్ బ్రీడింగ్ సైట్స్లో పీజన్స్ని ఎవరికైనా ఫుడ్ వేస్తే వాళ్ళకి జైలు అవుతుంది. ఎందుకు అలాంటి తీసుకొచ్చిందంటే అంత సివియర్గా ఉంటుంది. అంటే ఆ పర్సన్కి ఒకసారి పీజన్ బ్రీడర్స్ లంగ్ వచ్చిందనుకోండి, ఇంకా వాడి లైఫ్ ఆక్సిజన్ పెట్టుకొనే ఉండాలి, అంత సివియర్ ఉంటుంది. బట్ మేజర్ పీపుల్ రియలైజ్ అవ్వరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో బర్డ్స్కి వేస్తున్నాం కదా అని ఉంటుంది, కానీ చాలా డేంజరస్ పీజన్స్ అనేటివి. ఓకే సార్. అంటే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినప్పుడు ఒక రీల్ చూసిన సార్, అంటే నాన్ స్టిక్ కుక్వేర్ గురించి చేశారు మీరు. సో వాటి వల్ల క్యాన్సర్ వస్తాయని చెప్పి బయట చెప్తున్నారు. అంటే మీరు అందులో రీల్ చేసారు, నేను చూసిన. బట్ ఆడియన్స్ కూడా అసలు ఏంటి నాన్ స్టిక్ కుక్వేర్ అలా ఏం జరుగుతుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. సో ఈ ఫ్లోరాన్ కాంపౌండ్స్ అనేది 2013 ముందు వరకు యూజ్ అవుతుండే. సో ఆ కోటింగ్ పేరు టెఫ్లాన్. సో టెఫ్లాన్ ఏమవుతుండే, ఒక పాయింట్ హీటింగ్ పాయింట్ ఉన్నది దానికి, ఆల్మోస్ట్ 250 degrees సెంటిగ్రేడ్ హీటింగ్ పాయింట్ అది. సో ఆ పాయింట్ తర్వాత ఏమవుతుందంటే కెమికల్ మొత్తం రియాక్ట్ అయ్యి బాడీలో వెళ్ళి రియాక్షన్స్ అవుతాయి, క్యాన్సర్ ఈవెన్ కూడా వస్తుండే. బట్ 2013 తర్వాత ఆ కాంపౌండ్స్ అన్నీ బ్యాన్ అయ్యాయి. ఇప్పుడు మనకు వచ్చేటి పీటీఎఫ్ఈ కాంపౌండ్స్ అవి. సో రిలేటివ్లీ సేఫర్. బట్ ఏదున్నా కానీ ఆ 230-250 degrees టెంపరేచర్ ఉందో రీచ్ అయినా కానీ దానికి ఫీవర్ వస్తుంది. దాన్ని టెఫ్లాన్ ఫ్యూమ్ ఫీవర్ అంటారు. సో సిమ్టమ్స్ ఏముంటాయి, ఫస్ట్ బ్రీత్ చేయగానే మనకి హెడేక్, ఈ కన్ఫ్యూజన్ వస్తుంది, ఈ వామిటింగ్స్ అవుతాయి, ఫీవర్ అవుతుంది. ఎంతున్నా ఇప్పుడున్న టెఫ్లాన్కి క్యాన్సర్ రాదు, బట్ దానివల్ల ఇష్యూస్ వస్తాయి. ఎక్కడ ఇష్యూస్ వస్తాయి, డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడు అంటే మనకు ప్యాన్స్ అనేటివి మన ఇంట్లో చూసుంటాం, ఏదో ఒక ప్యాన్కి కోటింగ్ పోయి ఉంటుంది, గీతలు ఉంటాయి. సో ఆ లైన్స్ వల్ల ఏమవుతుంటుంది, మనం ఆ చెంచా పెట్టి రాసినప్పుడల్లా పౌడర్ మన ఫుడ్లో పోతుంది. సో దానివల్ల ఎంత మన బ్లడ్లో కలవకున్నా ఆ ఇష్యూస్ వస్తాయి, డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి. మైక్రో పార్టికల్స్, ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంటారు, అలాంటి మైక్రో పార్టికల్స్ ఉంటాయి. సో వెళ్ళి ఎగ్జాక్ట్గా మన డైజెస్టివ్ ట్రాక్ట్ని ప్రాబ్లం చేస్తుంది, బట్ అది బ్లడ్లో కలవదు, క్యాన్సర్ రాదు, బట్ ప్రాబ్లం ఉన్నది. ఓకే సార్. అంటే మీరు అలర్జీ ఎక్స్పర్ట్ కూడా. అంటే అలర్జీ అంటే ఏంటి సార్ అసలు? ఎలర్జీ అంటే సింపుల్గా బాడీది ఓవర్ రియాక్షన్. సో ఇప్పుడు నార్మల్గా డస్ట్ అందరు బ్రీత్ చేస్తారు, బట్ ఒక్కరిద్దరికే రియాక్షన్ అవుతుంది. డస్ట్ మీరు తీసుకుంటారు, నేను తీసుకున్నాను, ఆయనకి ఎందుకు అవుతుంది? సో మోర్ దెన్ నార్మల్ రియాక్షన్ ఎలర్జీ అంటారు. సో ఎలర్జీ ఒట్టి దగ్గు తుమ్ముతోనేనా అంటే కాదు. ఎలర్జీ ఇన్కే స్కిన్లో ఉందనుకోండి, స్కిన్ వస్తుంది, అంటే దద్దుల్లాగా వస్తుంది, ర్యాషెస్ వస్తాయి. అదే కొంతమందికి నోస్లో ఉంటుంది, వాళ్ళకేంటి తుమ్ములు వస్తుంటాయి, ముక్కు కారడం. కొంతమందికి ఐస్లో ఉంటుంది, సో వాళ్ళేంటి కళ్ళ నుంచి నీళ్లు కారుతుంటాయి, ఐస్ రెడ్ అవుతుంటాయి. కొంతమందికి ఇంకా సివియర్ రియాక్షన్ అంటారు, అది యాంజియోఎడిమా, అనఫైలాక్సిస్ అంటారు. ఇవి లైఫ్ థ్రెటనింగ్. సో ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఈ విండ్ పైప్ ఏదైతే ఉందో అది స్వెల్ అయిపోతుంది. స్వెల్ అయిపోగానే లోపల ఎయిర్ వెళ్ళదు. సో లైఫ్ థ్రెటనింగ్ అది. సో ఇమీడియట్గా హాస్పిటల్ వెళ్ళాల్సిన టైం ఇవ్వదు. సో సివియర్ ఫార్మ్ ఆఫ్ ఎలర్జీస్ అంటారు అది. సో ఇది బేసిక్గా ఎలర్జీ అంటే. ఓకే సార్. అంటే నేను చూసిన, అంటే సమ్మర్లో కొందరికి ఎట్లా అంటే నోస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. అంటే ఎట్లా సార్, అది అలర్జీ వలన అవుతా లేకపోతే వేరే కండిషన్స్ ఉండొచ్చు? సో మేజర్గా సమ్మర్లో బ్లీడింగ్ అయ్యేదాన్ని మెడికల్ టర్మ్ ఎపిస్టాక్సిస్. సమ్మర్ అనే కాదు, మెడికల్ టర్మ్ ఫర్ నోస్ బ్లీడ్ ఇస్ ఎపిస్టాక్సిస్. ఎందుకు అవుతుంది అంటే సమ్మర్లో మనకు హాట్ డ్రై ఎయిర్ ఉంటుంది. ఓకే. సో హాట్ డ్రై ఎయిర్ బ్రీత్ చేసినప్పుడు కొంతమందికి నోస్లో చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి,
అది గట్టిగా బ్రీత్ చేసినా పగులుతుంది. మ్మ్. ఇంకొక కామన్ కాజ్ ఏంటంటే హై బీపీ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది నోస్లో నుంచి. నెక్స్ట్ కొంతమంది వేలు పెట్టుకుంటారు ముక్కులో. సో అదే టైంలో చిన్నగా ఏదో ఇంజురీ అయి ఉంటుంది. సో అదే మెల్లిగా పెట్టుకొని కూడా బ్లీడింగ్ అవుతుంటుంది. ఇది కాకుండా వేరే కారణాలు ఉంటాయి. ఏంటంటే నోస్‌ది బోన్ ఉంటది కదా! కొంతమందికి బెండ్ అయి ఉంటది. మ్మ్. సో బెండ్ అయినప్పుడు ఒక పాయింట్‌లో షార్ప్ అయితది. సో వెళ్ళి అది కుచ్చుకున్నా బ్లీడింగ్ అవుతది. ఓకే. సో ఇవి కామన్ కాజెస్ బ్లీడింగ్‌కి మనకు. అంటే ఈ అనాఫిలాక్సిస్ అని నేను హ్మ్. చూసిన సార్ వర్డ్. హ్మ్. అసలు అనాఫిలాక్సిస్ అంటే ఏంటి సార్? సో ఇందాక చెప్పాను కదా! మన బ్రీతింగ్ ట్యూబ్ క్లోజ్ అవుతది హ్మ్. అని. సో అది అనాఫిలాక్సిస్. సో మ్మ్. అనాఫిలాక్సిస్ ఏంటంటే ఆ సబ్స్టెన్స్ మన బాడీకి టచ్ అవ్వగానే వితిన్ ఫ్యూ మినిట్స్ మన బ్రీతింగ్ ట్యూబ్ క్లోజ్ అవుతది. మన బీపీ పడిపోతది. స్పృహ కోల్పోతారు. అంత డేంజరస్. సో సివియర్ రియాక్షన్ అది. మ్మ్. సో దాన్ని అనాఫిలాక్సిస్ అంటారు. ఓకే. అంటే నేను చూస్తున్న అలర్జీ గురించి చూస్తుంటే సెర్చ్ చేస్తుంటే మనకు పీనట్ వల్ల మెయిన్‌గా యూఎస్‌లో గాని అటు హ్మ్. ఆస్ట్రేలియా గాని పీనట్ వల్ల మెయిన్ అలర్జీస్ ఉన్నాయని చెప్పిండ్రు. అంటే మన దగ్గర కూడా కొందరికి ఉన్నాయంట. అంటే అలాంటి పేషెంట్స్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చేసారా? అంటే మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గాని? సో ఇండియాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 6 నెలలకి మనం ఉగ్గు స్టార్ట్ చేస్తాం. అవును. దాంట్లో మనం ఆల్మోస్ట్ మనం తినేదే దాంట్లో పెడతాం వాళ్ళకి. హ్మ్. ఓకే. సో ఫుడ్ అనేది అలెర్జీస్ ఎప్పుడొస్తాయంటే వాళ్ళు చిన్నగున్నప్పుడు ఫుడ్ పెట్టకపోవడం వల్ల స్టార్ట్ అవుతది. ఓకే. ఓకే. సో మన కల్చర్‌లో ఏంటంటే మనం అన్నీ తినేస్తాం. ఫస్ట్ 2 ఇయర్స్‌లో అన్ని ఫుడ్. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా మెత్తగా చేసి పెడతారు ఇండియాలో. బయట ఎలా వాళ్ళ ఫార్ములా ఫీడ్స్ అని వాళ్ళు ఏది చెప్తే అదే రికమెండెడ్ అని చెప్పే వరకు ఈ పీనట్ అలర్జీ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు హ్మ్. కొంతమందికి సేమ్ బ్రింజాల్ అంటారు. బ్రింజాల్ తింటే నోట్లో ఇలా ఇచ్చింగ్ అయినట్టు, ఇలా తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది. అవును. ఎందుకు? వాళ్ళు చిన్నగున్నప్పుడు బాలేదని చెప్పగానే వాళ్ళ పేరెంట్స్ పెట్టరు. ఓకే. సో అప్పుడేమైతది వాళ్ళ బాడీకి అనిపిస్తది. ఓకే. ఇది మన బాడీకి సంబంధించింది కాదు. హ్మ్. చిన్నగున్నప్పుడు ఏంటంటే మన బాడీలో స్టమక్ ఉన్నా చాలా లీకీ ఉంటది. లీకీ అంటారు మెడికల్ టర్మ్స్‌లో. అంటే ఏదున్నా డైరెక్ట్ బ్లడ్‌లో కలుస్తది. హ్మ్. సో బ్లడ్‌లో కలిసిన ప్రతి ఒక్కటి మన బాడీ తనదే అనుకుంటది. అందుకే చిన్నప్పుడు వ్యాక్సినేషన్స్ ఎక్కువుంటాయి. వ్యాక్సినేషన్ ఎలా పనిచేస్తది? వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు ఆ వైట్ సెల్స్ ఆ వ్యాక్సిన్ అగెయిన్స్ట్ పనిచేసి ఒక సెల్స్ క్రియేట్ చేస్తది. నెక్స్ట్ టైమ్ అదే ఉన్నప్పుడు దాని అగెయిన్స్ట్ తొందరగా యాక్ట్ చేస్తది. అది వ్యాక్సినేషన్. సో ఫుడ్ గూడా ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్. సో పిల్లలకి అన్నీ పెట్టగానే ఒక వ్యాక్సిన్‌లా పనిచేస్తది. అది మన బాడీలో ఎంటర్ అవ్వగానే మన బాడీ అనుకుంటది. ఓకే. ఇది నా బాడీకి సంబంధించి నేను దీన్ని అగెయిన్స్ట్ యాక్ట్ చేయను. దీనికి నేను రియాక్షన్ ఇవ్వను. హ్మ్. సో అది. సో అందుకే ఇండియాలో పీనట్ అలెర్జీస్ అంత ఫుడ్ అలెర్జీస్ తక్కువ. బట్ ఇప్పుడు ఉన్న మోడర్నైజేషన్‌కి అది గూడా చూస్తాను కొన్ని ఇయర్స్‌లో. అంటే మీరు స్లీప్ ఎక్స్‌పర్ట్ గూడా కదా సార్. అంటే నేను రీసెర్చ్ చేస్తున్న బట్టి నాకు తెలిసింది బ్రెయిన్‌కి గాని, బాడీకి గాని బెస్ట్ డ్రగ్ అంటే 8 అవర్స్ ఆఫ్ స్లీప్. అవును సార్. అసలు వాట్ ఈస్ స్లీప్ అంటే జనరల్ హ్మ్. డెఫినిషన్ ఏంటి సార్? అసలు స్లీప్ ఏంటి? స్లీప్‌లో సైకిల్స్ అని ఉంటాయి. కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా సార్? సో స్లీప్ ఏంటంటే మన బాడీ రెస్ట్‌లో వెళ్తుంది. ప్లస్ మైండ్ కూడా రెస్ట్‌లో వెళ్తుంది. బట్ మనం అనుకున్నంత రెస్ట్‌లో ఉండదు మైండ్. హ్మ్. ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది మైండ్‌లో. మెజారిటీ స్లీప్ వల్ల ఏమవుతుంటదంటే రిస్టోరేటివ్, నాన్ రిస్టోరేటివ్ స్లీప్ అంటారు. రిస్టోరేటివ్ అంటే సింపుల్ ఇంగ్లీష్‌లో హ్మ్. మన బాడీని ఎనర్జైజ్ చేసే స్లీప్. నాన్ రిస్టోరేటివ్ స్లీప్ అంటే అది మీరు పడుకున్నా పెద్దగా ఉపయోగం లేదు. ఓకే. సో హ్మ్. దాంట్లో స్లీప్‌లో సైకిల్స్ ఉంటాయి. ఆర్‌ఈఎం, రెమ్ అంటారు. ఎన్ఆర్‌ఈఎం, నాన్ రెమ్ అంటారు. సో రెమ్ స్లీప్ అనే రిస్టోరేటివ్ స్లీప్. సో ఇప్పుడు ఈ స్టేజెస్ అనేది ఎలా ఉంటదంటే మనం పొద్దున అయ్యే కొద్దీ రెమ్ ఎక్కువవుతది. ఫస్ట్ ఎర్లీ పార్ట్ ఆఫ్ నైట్ నాన్ రెమ్ ఎక్కువుంటది. సో దీనివల్ల ఏమవుతుంటది? ప్రతి స్లీప్ స్టేజ్‌లో ఒక చేంజెస్ ఉంటాయి. సో రెమ్ స్లీప్‌లో ఏంటి మన హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ చాలా వస్తుంటాయి. నాన్ రెమ్‌లో హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ అంత ఉండదు. రెమ్ స్లీప్‌లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలలొస్తాయి. హ్మ్. నాన్ రెమ్‌లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలలొస్తాయి. కొన్ని సార్లు మనం కలలు గుర్తుంటాయి. అవును. అది రెమ్ స్లీప్ కలలు. నాన్ రెమ్ స్లీప్‌లో ఎప్పుడైతే మనం లేస్తామో కలలు గుర్తుండవు మనకు. అవును. నెక్స్ట్ స్లీప్ వల్ల మైండ్‌లో ఏం చేంజెస్ వస్తాయంటే మనం ఏదైనా ఇవాళ నేర్చుకున్నాం ఒకటి. అది నేర్చుకొని మన బాడీ, బ్రెయిన్‌లో ఎప్పటికి గుర్తుండాలి అంటే ఒక నర్వ్ సెల్ ఫార్మ్ అయితది దానికి. దానికొక కనెక్షన్ ఎళ్లి ఇంకో దానికి కనెక్షన్ అయినప్పుడే మనకు గుర్తుంటది. హుహు. అందుకే ఏమంటారు ఇవాళ చదివింది రేపు మార్నింగ్ ఇంకోసారి చదవమంటారు. అంటే నైట్ ఏదైతే ఫార్మ్ అయినాయో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దానికి ఆ ఇంపల్స్ అంటారు. అవును. అది ఇచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ అవుతది.
మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ అదే ఇవ్వమంటారు. అది ఇంకా స్ట్రాంగ్ అవుతది. దెన్ దాన్ని టెక్నిక్ అది చదివేది. ఫస్ట్ డే, థర్డ్ డే, సెవెంత్ డే, 14థ్ డే, 28థ్ డే. సో, ఈ సైకిల్ అయినంక నెక్స్ట్ 3 మంత్స్‌కొస్తది. సో, ఒక స్టూడెంట్స్‌కి ఇది యూజ్‌ఫుల్ ఉంటది. సో, ఇది రివిజన్‌ది. సో, నేను చెప్పిన డేస్ ఒక టాపిక్ రివిజన్ చేశారనుకోండి, లాంగ్ టర్మ్ గుర్తుంటది. సో, ఇది మన రిస్టోరేటివ్ స్లీప్ చేసే పని. సో, రిస్టోరేటివ్ స్లీప్‌ది ఇంకొకటి ఏం గుర్తొచ్చిందంటే, రీసెంట్‌గా ఇది కాన్వర్జేషన్ పేషెంట్‌తో. ఆల్కహాల్ తీసుకుంటేనే నిద్రొస్తది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి మాట్లాడుకుందాం. ఓకే. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎన్ఆర్‌ఈఎం స్లీప్ ఎక్కువవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది? బాడీ రీజనరేట్ అవ్వట్లేదు. పడుకుంటున్నారు. బట్ నెక్స్ట్ డే లేచాక హ్యాంగోవర్ కానివ్వండి, లేదంటే ఒక చిడ్‌చిడాపని అంటారు కదా! సో, అలా ఉండడము, ఫంక్షన్ తగ్గిపోతది. నిద్రపోతున్నారు బట్ క్వాలిటీ లేదు. ఏదన్నా వింటాం. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అని. సో, మనం కొన్ని అవర్స్ పడుకున్న క్వాలిటీ ఉండదు. అండ్ ఇప్పుడు 6-8 అవర్స్ అనేది ఒకటొచ్చింది. కొంతమందికి 4 అవర్స్ కూడా సరిపోతది. కొంతమందికి 10 అవర్స్ సరిపోతది. సో, ఈ 4 అవర్స్, 10 అవర్స్ యావరేజ్ తీసి 7 అవర్స్ తీసుకొచ్చారు. దానికి అటు ఇటు 6-8 అవర్స్ వచ్చింది. సో, ఈ 4 అవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక జీన్ మ్యూటేషన్ ఉంటది. సో, అందరికుండదు. సో, ఆ జీన్ మ్యూటేషన్ వల్ల తక్కువ పడుకున్న వాళ్ళకి ఆ సేమ్ స్లీప్ సైకిల్స్ వస్తుంటాయి. సేమ్ ఎనర్జీ ఉంటది. ఇప్పుడు ఈవెన్ మన పీఎం గూడా అదే చెప్తుంటాడు. 4 అవర్స్ స్లీప్ అని. సో, మేబీ ఉండొచ్చు. ఆ మ్యూటేషన్ ఉండకపోవచ్చు. సో, ప్రతి ఒక్క పర్సన్‌కి డిఫరెంట్. సో, వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి 6 అవర్స్ పడుకుంటారు. వాళ్ళకి సరిపోదు వాళ్ళ బాడీకి. అండ్ ఇంకోటి ఆడవాళ్ళకి ఒక 1 అవర్ స్లీప్ ఎక్స్‌ట్రా అవసరం. ఓకే. ఇండియాలో ఎలా? ఆడవాళ్ళు ఇంట్లో ఫస్ట్ లేస్తారు. లాస్ట్ పడుకుంటారు. లాస్ట్ వాళ్ళే పడుకుంటారు. సో, వీళ్ళకి స్లీప్ ఇష్యూస్ చాలా వస్తాయి. ప్లస్ ఈ స్లీప్ లేనందుకు మెమరీ ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు మన ఫాదర్స్, మదర్స్‌కి కంపేర్ చేసుకుంటే మదర్స్ ఎక్కువ మర్చిపోతుంటారు. అవును. స్లీప్ వల్ల ఇంపాక్ట్ అది. కాగ్నిషన్ అంటారు. సో, చాలా సివియర్‌గా ఇంపాక్ట్ అవుతది. మెమరీ ఇష్యూస్ వస్తుంటాయి. సో, ఆడవాళ్ళు ఒక 1 అవర్ ఎక్స్‌ట్రా పడుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతది. బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ స్లీప్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. 7 అవర్స్ అనేది యూనివర్సల్ కాదు. ఓకే. ఓకే సార్. ఇప్పుడు అంటే జనరల్‌గా 6-8 అవర్స్ సార్. ఓవర్‌గా ఎక్సెస్ కూడా పడుకుంటారు. 10-14 సంథింగ్ అలా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ అలా పడుకుంటే ఏం జరుగుతది సార్? పడుకుంటే బేసిక్‌గా ఏం జరుగుతుందంటే జాయింట్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎందుకంటే మొబిలిటీ ఇష్యూస్ లేదు వాళ్ళకి. వెయిట్ గెయిన్ అవుతుంటాయి. ప్లస్ ఒక్కసారి ఫ్యాట్ పుట్ ఆన్ అయిందనుకోండి, మజిల్ వాల్యూమ్ తగ్గుతది. సో, మన లైఫ్ స్పాన్, మన డిసీజెస్ మన మజిల్ మాస్‌కి రిలేటెడ్. ఓకే. మజిల్ మాస్ మంచిగా ఉంటే ఈవెన్ 100 ఇయర్స్ వరకు కూడా బతుకుతారు. ఓకే. మజిల్ మాస్ లేదనుకోండి, క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువవుతది. సో, డైరెక్ట్ కోరిలేషన్. ఎవరికైతే మంచి మజిల్ మాస్ ఉందో క్యాన్సర్ రాదు ఫస్ట్. యూజువల్‌గా రాదు. ఇన్ కేస్ వచ్చినా వాళ్ళకి ట్రీట్మెంట్ రెస్పాన్స్ బెటర్ ఉంటది. సో, ఎక్కువగా పడుకునే వాళ్ళకి మజిల్ మాస్ తక్కువుంటది. సో, సింపుల్‌గా చెప్పాలంటే డిస్‌యూజ్ అట్రోఫీ అంటారు. ఇది మెడికల్ టర్మ్. అంటే యూజ్ చేయకుండా మజిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో, ఇది మెడికల్ టర్మ్. సో, ఎక్కువ పడుకోవడం వల్ల పెద్దగా యూజ్ లేదు. వెయిట్ పుట్ ఆన్ అవుతది. మళ్ళీ అది స్లీపింగ్ ఇష్యూస్‌కి దారి తీస్తది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ జనరేషన్‌ల మొబైల్స్ అడిక్షన్స్ ఎక్కువైనాయి. బయట గూడా ఫాస్ట్ ఫుడ్ అనే నైట్ టైమ్ అనేది ఎక్కువ అలవాటయిపోయింది సార్. దీనివల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది పెరుగుతుంది. సో, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఏం జరుగుతది సార్ బాడీలో? సో, జనరల్‌గా పీపుల్ ఏం చేస్తారంటే నిద్ర రావట్లేదని మొబైల్స్ యూజ్ చేస్తారు. అవును. సో, మన బ్రెయిన్‌లో ఒక హార్మోన్ ఉంటది. మెలటోనిన్ అని. సో, మెలటోనిన్ ప్రొడక్షన్ అవుతేనే నిద్రొస్తది. సో, ఫోన్ నుంచి లైట్ ఉన్నా, మానిటర్ నుంచి లైట్ ఉన్నా, ఈవెన్ ట్యూబ్ లైట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లైట్ వెళ్ళి ఐస్‌లో పడినప్పుడు మనం ఎర్లీ మ్యాన్ స్టేజ్ నుంచి వచ్చినప్పుడు ఒక ప్రైమల్ రిఫ్లెక్స్ అంటారు. మన బాడీలో ఉంది మనకు తెలియకుండా. లైట్ పడినప్పుడు మనం డేంజర్‌లో ఉంటాం. మనం మెలకువగా ఉండాలనేది మన లోపట ఉంటది. ఓకే. సో, మెలటోనిన్ ప్రొడక్షన్ అవ్వదు లైట్ ఉన్నప్పుడు. సో, ఇప్పుడు వీళ్ళేం చేస్తారు నిద్ర రావట్లేదని ఫోన్ వాడుతున్నారు. ఆ లైట్ కంట్లో పడి బ్రెయిన్ అనుకుంటది ఓకే. బయట ఇంకా ఎండగా ఉంది పడుకోవద్దు ఇంకా. అది ఇంకా ప్రొలాంగ్ అవుతది. సో, 3-4 వాళ్ళకి తెలియకుండా పడుకుంటారు. ఎందుకు? ఆ పాయింట్‌ని ఇంకా బ్రెయిన్ తీసుకోలేదు ఇంకా. అదంతలో షట్ డౌన్ అయిపోతది. అలా పడుకున్న వాళ్ళు మార్నింగ్ 7కో, 8కో లేస్తారు. అప్పుడేమవుతుంది మన స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. 1 అవర్ స్లీప్ తగ్గితే 4 అవర్స్ పడతది దానికి నార్మల్ చేసుకోవడానికి. ఓకే.
ఇంకా కొంతమంది ఏం చేస్తారు, వీక్ మొత్తం వర్క్ చేసి వీకెండ్స్‌లో పడుకుంటారు. అవును. సో, దానివల్ల కూడా పెద్దగా యూజ్ లేదు. హ్మ్. ఎందుకు? నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో ఇప్పుడు ఓ డే షిఫ్ట్ వర్కర్, నైట్ షిఫ్ట్ వర్కర్ ఉన్నారు. అవును. నైట్ షిఫ్ట్ వర్కర్‌లో హార్ట్ డిసీజ్, బీపీ, డయాబెటిస్, స్ట్రోక్ ఎక్కువుంటది. హ్మ్. 2-3 టైమ్స్ ఎక్కువుంటది. అంటే ఇప్పుడు 100 మెంబర్స్ నార్మల్ పర్సన్స్ వస్తే వాళ్ళకి 200-300 మెంబర్స్‌కొస్తది. ఓకే. అంత రిస్క్. సో, ఇప్పుడు నైట్ షిఫ్ట్ వర్కర్స్‌లో ఇంకో ఇష్యూ ఏంటి? స్లీప్ ఎలాగో పోయింది. అబ్‌నార్మల్ టైమ్స్‌లో తింటారు. అవును. 11, 2 ఏదో ఒకటి తింటారు. ఆ టైంలో మనకు స్టమక్‌కి రెస్ట్ ఇవ్వాలి. ఓకే. కానీ రెస్ట్ ఇవ్వరు. అవును. ఆ టైంలో కూడా పని చేస్తుంటారు. సో, దీనివల్ల ఏమవుతాయి? అలర్జీ రిస్క్ కూడా ఎక్కువవుతుంది. అది బాడీ హీలింగ్ టైమ్ అది. హ్మ్. ఇప్పుడు రిపేర్ అయ్యే వాల్‌లో చేయి పెడితే ఏంటి ఇంకా లోపల దిగుతదది. సో, స్టమక్ గూడా అంతే. రిపేర్ అయ్యే టైంలో ఫుడ్డేస్తున్నారు. హార్మోన్స్ చేంజ్ అయితున్నాయి. సో, నైట్ షిఫ్ట్ వర్కర్స్ మెలటోనిన్ ఇష్యూస్ వస్తున్నాయి. సో, దీనివల్ల స్లీప్ ఎవరికైతే తక్కువుంటదో ఇలాంటి ఇష్యూస్ ప్లస్ ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్ వర్కర్స్. హ్మ్. నైట్ షిఫ్ట్ వర్కర్స్‌కి డయాబెటిస్ కూడా చాలా చాలా ఎక్కువ. ఓకే. ఎందుకు? నిద్ర పోకపోవడం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. బాడీకేమో పడుకోవాలని ఉన్నది. బట్ మేనేజర్ ఏమో పడుకోనివ్వట్లేదు. సో, ఈ కార్టిసాల్ అనేది పెరిగి హ్మ్. అల్టిమేట్ కార్టిసాల్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ చేసే స్టెరాయిడ్ హార్మోన్. అవును. సో, దీనివల్ల డయాబెటిస్ రిస్క్ ఎక్కువైతుంది. సో, డయాబెటిస్ అవ్వగానే దానికి సంబంధించిన డిసీజెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. హుహుహు. అంటే డయాబెటిస్ అని చెప్పిర్రు కదా సార్. 1 ఔట్ ఆఫ్ 3 డయాబెటిక్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్లనే అయితుర్రని చెప్పి ఒక అవును. రిపోర్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇండియా కూడా క్యాపిటల్ ఆఫ్ డయాబెటిక్ అని చెప్పి వాల్‌లో ఒక మొన్ననే రిపోర్ట్ కూడా అవును. వచ్చింది ఒకటి. సో, ఇండియా డెఫినిట్‌గా డయాబెటిక్ క్యాపిటల్. హ్మ్. ఒకటేంటంటే మన డైట్. రెగ్యులర్‌గా మెజారిటీ పీపుల్‌కి నైట్ అన్నం తినకుండా నిద్ర పట్టదు. అవును. తింటేనే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎలా? చపాతీ తినకుండా నిద్ర పట్టదు. హ్మ్. ఇప్పుడు 2 కంపారిజన్ చేసుకుందాం. చపాతీ, రైస్ సేమ్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు డయాబెటిక్స్? నేను రైస్ మానేస్తా అని అదే ప్లేస్‌లో 2, 3 చపాతీస్ తింటారు. అవును. సేమ్ క్యాలరీస్ వస్తున్నాయి. డిఫరెన్స్ లేదు. జస్ట్ ఏంటంటే ఒకరి ద్వారా ఒకరు చెప్పుకొని ఎంత మిస్‌ఇన్ఫర్మేషన్ ఉందంటే, హ్మ్. ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అవును. అంటే ఒక ప్రోడక్ట్ తిన్నంక ఎంత ఫాస్ట్ షుగర్ లేస్తుంది బ్లడ్‌లో అనేది. హ్మ్. ఇప్పుడు వైట్ రైస్‌కి అరౌండ్ 55 ఉంటది. ఓకే. బ్రౌన్ రైస్‌కి 52 53 ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది. అవును. బట్ మార్కెటింగ్. మినిమల్. మార్కెటింగ్ అది. హుహుహు. ఇప్పుడు హైయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ దేనికుంటది? షుగర్. హ్మ్. ఇట్లా వేసుకోగానే పెరిగిపోతది. ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ కాన్సెప్ట్ సేమ్ థింగ్ వీట్‌కి గూడా ఉంటది. ఓకే. వీట్ అంటే మన జోవార్, ఇంకా. రోటీ దానికి గూడా ఆల్‌మోస్ట్ సిమిలర్. హుహుహు. ఈ హోల్ గ్రెయిన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. హోల్ అవును. గ్రెయిన్ అంటే అది గింజతో పాటు పొట్టు. అవును. అది చేస్తేనే మనకు ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేవి తక్కువుంటాయి. ఆహా! ఇప్పుడు మనం యూజ్ చేసే పాలిష్డ్ రైస్ దానికి పెద్దగా యూజ్ లేదు. ఎందుకంటే తీసేస్తారు ఆ పొట్టు. ఓకే. సో, డైరెక్ట్ మనకు ఆ స్టార్చ్ వచ్చి డైరెక్ట్ లేస్తుంది. హ్మ్. మనకు గ్లూకోజ్ బ్లడ్‌లో. ఓకే. నెక్స్ట్ రైస్ తినాలి అనిపిస్తే ఎలా తినాలి? రైస్ తినాలి అనిపిస్తే ఇవాళ కుక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి రేపు మార్నింగ్ తినాలి. ఎందుకు అంటే ఆ కుక్ చేసినప్పుడు ఆ స్టార్చ్ ఏదైతే ఉంటుందో గట్టి పడతది. హ్మ్. సో, తిన్నప్పుడు ఆ ఇన్సులిన్ స్పైక్, గ్లూకోజ్ స్పైక్స్ అనేది అవ్వదు. మెల్లిగా రిలీజ్ అవుతది. ఓకే. సో, కుక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి తినాలి. మనకేంటి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి. అవును. సో, రెండిటి ద్వారా చాలా గ్లూకోజ్ స్పైక్ అవుతది. హ్మ్. అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తినాలెక్కువ. ఫెర్మెంటెడ్ తినాలి. బట్ ఇది ఫెర్మెంటెడ్ కాదు. ఇది మన స్టార్చ్‌ని గట్టిపరుస్తున్నాం. స్టార్చ్ అంటే ఆహా! వైట్ పార్ట్ ఉంటుంది. ఓకే. స్టార్చ్ అంటారు. ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్. అంటే జనరల్‌గా స్మోకింగ్ ఆర్ వేపింగ్ ఆర్ హుక్కా ఇవన్నీ తీసుకోవడం వల్ల గూడా స్లీప్ ఎఫెక్ట్ అయితదా సార్? హ్మ్. యూజువల్‌గా స్లీప్ ఇష్యూస్ స్మోకింగ్‌కి అంతగా ఉండదు. బట్ అడిక్షన్ సివియర్ అడిక్షన్ వాళ్ళకి స్లీప్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు స్మోకింగ్ తగ్గించగానే వాళ్ళ చేతులు వణకడం, ఒక యాంక్సైటీ ఫీలింగ్ ఏదైతే కామింగ్ ఎఫెక్ట్ ఉన్నదో స్మోక్‌ది హ్మ్. అది తగ్గిపోయి యాంక్సైటీ ఫీల్ అవుతుంటారు. సో, యాంక్సైటీ ఉన్నప్పుడు ఈ స్మోకింగ్ ఎఫెక్ట్ వల్ల నిద్ర తగ్గిపోతది. హ్మ్. నెక్స్ట్ ఆల్కహాల్ వల్ల వాళ్ళకి అనిపిస్తే నిద్రొస్తుంది. బట్ రాదు. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటది. రెస్టోరేటివ్ స్లీప్ ఉండదు. హ్మ్. సో, జస్ట్ ఈ మొత్తం ఒక భ్రమ. ఓకే. అంతేకాని ఏం యూజ్ ఉండదు దానికి. ఓకే సార్. అంటే ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వస్తదని చెప్పి నేను జూషినా సార్. అసలది ఎంతవరకు నిజం? అది ఎట్లా అయితది? యూజువల్‌గా డైరెక్ట్ రిలేషన్స్ అయితే లేదు. హ్మ్. మేజర్ రీజన్ ఇండియాలో యూజ్ చేసేదేంటంటే షుగరీ ఐటెమ్స్. హ్మ్. ఫ్యాటీ లివర్ ఫ్యాట్ ఉందని జెప్పి ఫ్యాట్ వల్ల గాదు మేజర్‌గా. ఇట్ ఈస్ షుగర్. షుగర్ గూడా ఎలా?
ఈ ఫ్రూట్ జ్యూసెస్లో ఫ్రక్టోస్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రూట్స్లో, అవును. దట్ ఈస్ మోర్ కామన్. మ్మ్. సో షుగర్ రెప్లికాస్ ఉంటాయి, మాల్టోడెక్స్ట్రిన్ ఉంటుంది, మ్మ్. షుగర్ ఫ్రీ అని రాస్తాడు, అవును. ఇంకా మాల్టోడెక్స్ట్రిన్ రాస్తాడు, అది కూడా షుగరే. ఓకే. సో షుగర్కి చాలా పేర్లు ఉన్నాయి, సాకారిన్ ఉంది. సో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ నేమ్స్ రాస్తుంటాయి షుగర్కి. షుగర్ ఫ్రీ అని మార్కెటింగ్ అవుతుంది కానీ కాదు. మ్మ్. సో మీరు రెగ్యులర్గా లేబుల్ చూసి ఏది ఏంటి అని చూడగలిగితే సో మీకు ఐడియా వస్తుంది. సో ఫ్యాటీ లివర్ మేజర్ కాజ్ ఇండియాలో షుగర్స్, స్వీట్స్, ఫ్రూట్ జ్యూసెస్, ప్యాక్ జ్యూసెస్ ఉంటాయి మనకు, అవును. ప్లస్ మనకి కూల్ డ్రింక్స్. సో మ్మ్. ఇది మేజర్ కాజ్. ఇంకొకటి రిఫైన్డ్ ఆయిల్స్. మ్మ్. ఇక్కడ రిఫైండ్ ఆల్సో కూడా వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్ కూడా ఒక మేజర్ రీజన్ ఓకే. ఫ్యాటీ లివర్ రావడానికి. దాని బదులు ఒక ప్రాపర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్కి కొంచెం తక్కువ ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్ ఏం చేస్తారు, అది తీసాక దాన్ని హీటింగ్ చేసి ఏదో కెమికల్స్ యాడ్ చేసి తగ్గిస్తారు దాన్ని, అందుకే క్లియర్ ఉంటుంది. అదే మనం ప్రాపర్ కోల్డ్ ప్రెస్ అంటే మనం గాన్గా వెళ్ళి తీస్తాం కదా, ఊర్లలో పట్టించుకుంటాం. దాంట్లో పట్టించుకునేది కొంచెం కలర్ వైట్ ఉండదు, అవును. కొంచెం Particles నెయ్యి లాంటి ఉంటాయి, deposit పార్టికల్స్ ఉంటుంది, నెయ్యి లాంటి కలర్ ఉంటుంది దానికి. సో అది కొంచెం బెటర్. ఓకే. ఇది మన అపిటైట్ కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వస్తుందని చెప్పి చూసినా సార్. అంటే ఫ్యాట్ స్టోరేజ్ కానీ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయని చెప్పి చూసినా సార్. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మన కార్టిసాల్ ఎక్కువై ఒకటి ఏంటంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువ అవుతుంటుంది. సో ఫ్యాట్ నుంచి హంగర్ హార్మోన్స్ ఉంటాయి, ఎంత ఫ్యాట్ ఉంటారో అంత రిలీజ్ అవుతుంటుంది. సో హంగర్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ తింటుంటారు. ఒకటి నిద్ర రావట్లేదు, కొంతమంది తింటే నిద్ర వస్తుందని చెప్పి తింటుంటారు. సో ఈ రెండిటి వల్ల స్లీప్, ఫుడ్, ఫ్యాట్ ఇవన్నీ కనెక్షన్ ఒక్కదానికి ఒక లీడ్ చేసి సైకిల్లో పడ్డాక మనిషి బయటికి రావడం కష్టం. ఓకే. సో ఫ్యాట్ది ఇది ప్రాబ్లం ఉంటుంది. ఓకే. ఇంతకుముందు మీరు నైట్ షిఫ్ట్స్ గురించి మాట్లాడారు కదా సార్. అంటే ఇప్పుడు బయట జనరల్గా చూస్తున్నాం, అంటే నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు డేలో పడుకుంటే సరిపోతుంది, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటారు. అది ఎంతవరకు నిజం సార్? అసలు స్లీప్ సైకిల్ అనేది ఫుల్ఫిల్ అవుతుందా మన బాడీ కోసం కావాల్సినంత? సో స్లీప్ సైకిల్ మనకు బాడీలో ఒక సర్కేడియన్ రిథమ్ అనేది ఒక టర్మ్ ఉంటుంది. అంటే ప్రతి దానికి ఏ టైంలో ఏది చేయాలని ఒక రిథమ్ మన పుట్టుకతో సెట్ అయి ఉంటుంది. అది మనలోనే కాదు, ఈవెన్ యానిమల్స్లో కూడా ఉంటుంది. యానిమల్స్ ఎక్కడ సమ్మర్లో ఒక కంట్రీలో ఉంటుంది, వింటర్ అయ్యే కొద్ది ఒక డిఫరెంట్ ప్లేస్, అది వాళ్ళ రిథమ్, మైగ్రేషన్. సో మనలో ఒక రిథమ్ ఉంటుంది. సో మనం నైట్ పడుకోవడానికే తయారయ్యాం, బట్ నైట్ వర్క్ చేసి మార్నింగ్ అదే 7 hours పండుకున్న ఎఫెక్ట్ సేమ్ కాదు. నైట్ స్లీపే. సో మీరు డేలో పడుకున్నాక రిస్టోరేటివ్ కాదు. ప్లస్ కొంతమంది ఏం చేస్తారు, ఆ మెలటోనిన్ టాబ్లెట్ ఏదో ఒకటి సెట్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ ఎంత కొన్నా మన బాడీకి తెలుసు ఏది కరెక్ట్ టైం ఏది కరెక్ట్ కాదని. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో నార్త్ పోల్లో కంట్రీ ఉంటుంది, 6 months సన్ 6 months నైట్ ఉంటుంది అక్కడ. నార్వే అనుకుంటా, ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను ఐఎమ్ నాట్ షూర్, బట్ ఆ కంట్రీలో వాళ్ళు ఎలా టైం పెట్టుకుంటారు, టైం అవ్వగానే ఐస్కి ప్యాచ్ పెట్టుకోవడం, ఓకే, అంటే చీకటి అయినా స్టిమ్యులేట్ చేసి అలా సెట్ చేసుకుంటారు. సో ఏదున్నా ఐస్కి క్లోజ్ చేసి లైట్ రాకుండా చూసుకోవడం. సో అది వాళ్ళ బయోలాజికల్ క్లాక్. సో మన బయోలాజికల్ క్లాక్ 24 hours అంటే కాదు, మన సైకిల్ అనేది 25 hours, బట్ మన వాచ్లో చూపించి 24 hours. 23-25 hours రేంజ్ అది. సో ఎగ్జాక్ట్ మనం 24 hours అవగానే సైకిల్ అవ్వదు. సో డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, నైట్ షిఫ్ట్ వర్కర్స్ డే టైం పడుకున్న సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గుతాయి, బట్ ఎలిమినేట్ అవ్వదు. ఓకే సార్. అంటే ఇప్పుడు మన న్యూలీ పేరెంట్స్, కొత్తగా పేరెంట్స్ అవుతారు కదా సార్, న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకు పేరెంట్స్కి కొన్ని రోజుల వరకు స్లీప్ ఉండదు, సరిగా నిద్రే ఉండదు. అంటే అలాంటి వారికి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా సార్? బేసిక్గా ఏంటంటే తల్లులకి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఆక్సిటోసిన్ అనేది, దాన్ని లవ్ హార్మోన్ అంటారు. ఓకే. సో వాళ్ళు నైట్ లేసి బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది, స్లీప్ సైకిల్స్. ఓకే. సో ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మార్పులు. సో దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ పడుకున్నా కానీ ఆ రెమ్ స్లీప్ అని చెప్పాను చూడండి స్టార్టింగ్, రెమ్ ఫాస్ట్గా రీచ్ అవుతారు. సో వాళ్ళు కొన్ని అవర్స్ పడుకున్నా ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. బట్ సేమ్ థింగ్ ఫాదర్స్కి చెప్పలేను, వాళ్ళకి ఏం హార్మోన్స్ ఏం చేంజ్ అవ్వదు, వాళ్ళ బాడీ ఏం ప్రెగ్నెన్సీలో ఏం పాస్ అవ్వలేదు, వాళ్ళకి డెఫినెట్గా బేబీ స్లీప్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది.
మదర్స్ కూడా ఉంటుంది, బట్ వాళ్ళ హార్మోన్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి వాళ్ళని. మగవాళ్ళలో ఇలాంటి హార్మోన్స్ ఏమీ లేదు. సో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మెజారిటీ న్యూలీ పేరెంట్స్, కొత్త పేరెంట్స్కి స్లీప్ ఇష్యూస్ కంపేర్ చేసుకుంటే ఫాదర్ మదర్ ఈక్వల్గా టైం స్పెండ్ చేస్తున్నారు బేబీతో అంటే మగవాళ్ళలో ఎక్కువ కనబడుతుంది, హార్మోన్ ప్రొటెక్షన్ లేనందుకు. ఓకే సార్. అంటే నేను ఒక పాడ్కాస్ట్ ఆర్ న్యూస్ సంథింగ్ చూసిన, న్యూ పేరెంట్స్ 40 days ఆఫ్ స్లీప్ లాస్ అవుతారని చెప్పి చూసిన సార్. నిజమేనా సార్? డెఫినెట్గా నిజమండి. సో 40 days స్టాండర్డ్. ఓకే. అంటే మనం 6 months బ్రెస్ట్ ఫీడింగ్ టైం పెట్టుకుంటే అవును. రికమెండెడ్ 2 years. అవును. సో 2 years ఎవరైతే చేస్తారో ఇన్ కేస్ పిల్లలు అలవాటు అవ్వలేదు స్లీప్ సైకిల్కి, సో 40 days కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. అంటే బిఫోర్ స్లీప్ మనం ఫుడ్ అనేది ఎట్లా సార్? ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏ టైం లోపు బిఫోర్ ఫినిష్ చేసుకోవాలి సార్? ఓకే. సో దీనికి స్లీప్ హైజీన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే ఏ థింగ్స్ చేయాలి, ఏవి చేయొద్దు. సో స్లీప్ హైజీన్లో ఫస్ట్ వచ్చేది ఈవినింగ్ 5 తర్వాత నో టీ, నో కాఫీ. ఓకే. ఓకే. సెకండ్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తర్వాత నో ఆల్కహాల్. లంచ్ తర్వాత నో ఆల్కహాల్. నెక్స్ట్, ఈవినింగ్ 7 తర్వాత నో రిగరస్ వర్కౌట్. రిగరస్ వర్కౌట్ అంటే హార్ట్ రేట్ హైగా తీసుకెళ్ళడం, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటారు, అవి రిగరస్గా చేయొద్దు. నెక్స్ట్, పడుకునే 2 hours ముందు డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత ఈవినింగ్ 7 అవ్వగానే ఇంట్లో లైట్స్ డిమ్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, పడుకునే 2 hours ముందు నో స్క్రీన్స్. ఈ మధ్య స్క్రీన్ అంటే ఒట్టి ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్ అని, టీవీ అని మర్చిపోతారు. టీవీ కూడా సేమ్. సో స్క్రీన్ టైం ఉండొద్దు పడుకునే 2 hours ముందు. దీంతో పాటు ఈవినింగ్ అందరూ ఒక వామ్ వాటర్ బాత్, ఓకే, తిని ఒక వామ్ వాటర్ బాత్ చేసి కుదిరితే ఏదైనా లైట్ మ్యూజిక్, జస్ట్ మనకు స్లీప్కి వెళ్ళేలాగా. పిల్లలకి ఎలా చేస్తాం? లైట్స్ ఆఫ్ చేస్తాం, సౌండ్ తగ్గిస్తాం. పెద్దవాళ్ళలో కూడా సేమ్. సో దీంతో పాటు ఈవినింగ్ అవ్వగానే నో ఆర్గ్యుమెంట్స్ ఆర్ న్యూస్ చూడడం. ఇప్పుడు మన న్యూస్ ఏంటి? మ్యాటర్ ఉండదు, మసాలా క్రియేట్ చేసి హైప్ చేసి చెప్తూనే ఉంటారు. అంటే ఫ్రంట్ పర్సన్కి ఒక టెన్షన్ క్రియేట్ చేయడం, అంటే ఒక పానిక్ క్రియేట్ చేసి వ్యూవర్షిప్ ఇంక్రీజ్ చేసుకునే న్యూసే ఉంటుంది తప్ప క్వాలిటీ ఉండదు. సో అలాంటి న్యూస్ చూసి స్ట్రెస్ తీసుకొని అదేం మన ఇంట్లో అవ్వట్లేదు, దాని గురించి ఆలోచించి మన స్లీప్ స్పాయిల్ అవుతుంది. నెక్స్ట్, ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకపోవడం. ఓకే, చెప్పినంత మాత్రాన ఆర్గ్యుమెంట్స్ అవ్వకుండా ఉండవు, బట్ మినిమైజ్ చేసుకోవాలి. సో ఇలాంటి మొత్తం స్లీప్ హైజీన్ టెక్నిక్స్ అంటారు. ఇది పాటిస్తే స్లీప్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం పడుకున్నప్పుడు జనరల్గా మన ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ స్నోరింగ్ అంటే గురక అవి చేస్తూ ఉంటారు సార్. సో దానివల్ల మనకేమైనా స్లీప్ సైకిల్కి ఎఫెక్ట్ అవుతుందా? సో ఫస్ట్ మిస్కాన్సెప్షన్ ఏంటంటే స్నోరింగ్ ఈక్వల్ టు గుడ్ స్లీప్ అనేది. ఓకే. గురక పెట్టి పడుకుంటున్నారంటే వాటిని బాగా నిద్రపోతున్నారు అనేది ఒకటి ఇండియన్ సొసైటీలో. అది అస్సలకి కాదు. స్నోరింగ్ ఎంత తక్కువ చేసినా, కొంచెం చేసినా బ్యాడ్. ఓకే. స్నోరింగ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఎప్పుడో ఒకసారి అవుతుంది, చాలా టైర్డ్ ఉన్నారు అట్లంటే ఓకే. రెగ్యులర్ హ్యాబిచువల్ స్నోరింగ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. సో గురక పెడుతున్నప్పుడు ఏంటి కాన్సెప్ట్ ఉంటుంది, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అది ఎక్స్ట్రీమ్, అది యూజువల్గా స్నోరింగ్తో స్టార్ట్ అవుతుంది. అందరిలో ఉంటుందని కాదు, స్నోరింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్నోరింగ్ వల్ల ఏమవుతుంటుంది? స్నోరింగ్ అయినప్పుడల్లా బాడీ ఒక స్ట్రెస్ కండిషన్లో పోతుంది. ఎందుకు? స్నోరింగ్ అయినప్పుడల్లా మన టంగ్ అనేది వెనుక పడడం కానీ, మన బ్రీతింగ్ ట్యూబ్ దగ్గర బ్లాక్ అవ్వడం కానీ, ఆర్ ఇది మన నోస్ బ్లాక్స్ ఉంటాయి కొంతమందికి చెస్టే మూవ్ అవ్వదు. సో ఇవన్నీ ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లీడ్ చేస్తాయి. సో సింపుల్గా ఒబ్స్ట్రక్షన్ అంటే బ్లాక్, స్లీప్ అంటే నిద్ర, యాప్నియా అంటే బ్రీతింగ్ స్టాప్. సో సివియర్ స్నోరింగ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా బ్రీతింగ్ స్టాప్ అవుతుంది. నార్మల్గా ఏంటి? స్నోరింగ్ చేస్తూ ఒక పాయింట్ సైలెంట్ అయిపోతారు. నార్మల్ పర్సెప్షన్ ఏంటి? స్నోరింగ్ చేస్తున్నారు కదా, ఆగిపోయారు, ఓకే బాగా నిద్రపోతున్నాడు అని. బట్ ఆ టైంలో వాళ్ళ బాడీకి ఆక్సిజన్ అందట్లేదు. సో అది యాప్నియా, స్టాపింగ్ ఆఫ్ బ్రీతింగ్. సో అది చాలా డేంజరస్ టైం. సో బ్రీతింగ్ స్టాప్ అయితే ఏం ప్రాబ్లం అవుతుంది? బ్రీతింగ్ స్టాప్ అయింది అంటే బయట నుంచి ఎవరో గొంతు పిసుకుతున్నట్టే మీది. బ్లడ్లో ఆక్సిజన్ కలవట్లేదు, బయటికి కార్బన్ డైఆక్సైడ్ రావట్లేదు. సో ఇది మన బాడీ స్ట్రెస్ కండిషన్కి వెళ్తుంది. స్ట్రెస్లో వెళ్ళగానే ఏమవుతుంటుంది? బాడీలో స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది, కార్టిసాల్. కార్టిసాల్ అనేది మన బాడీలో ఇన్హెరెంట్ స్టెరాయిడ్ హార్మోన్. ప్లస్
స్ట్రెస్లో ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఇంకా అడ్రినాలిన్ ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్ వల్ల ఏమవుతుంది, మనకు వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. వెయిట్ గెయిన్ అయినప్పుడు మనకు డయాబెటీస్ వస్తుంది. అడ్రినాలిన్ ఏం చేస్తుంది, హార్ట్ రేట్ ఎక్కువ పెంచుతుంది. సో క్రానిక్గా అడ్రినాలిన్ ఎక్కువ ఉండి 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 బీపీ వస్తుంది. సో బీపీ వల్ల లాంగ్ టర్మ్ బీపీ అంటే హార్ట్ ఇష్యూస్ అలాగ వస్తాయి. బీపీ ఎక్కువ ఉన్నందుకు కొంతమందికి పారాలిసిస్, నిద్రలో పారాలిసిస్ కూడా వస్తుంది. అందుకే మీరు నోటీస్ చేస్తారో లేదో చాలామంది నిద్రలో చనిపోవడం కానీ, లేకుంటే నిద్ర లేస్తూ లేస్తూ పారాలిసిస్ అవుతారు. ఇది మేజర్ రీజన్. వాళ్ళకి 90% మెంబర్స్‌కి స్నోరింగో, ఓఎస్ఏనో, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్ డెఫినిట్‌గా ఉంటుంది. ఓకే సార్. అంటే పారాలిసిస్ అని చెప్పారు. అంటే స్లీప్‌లో కూడా స్లీప్ పారాలిసిస్ అని ఉంటదని విన్నా సార్. అసలు స్లీప్ పారాలిసిస్ అంటే ఏంటి సార్? సో స్లీప్ పారాలిసిస్‌కి మన స్నోరింగ్‌కి సంబంధం లేదు. ఫస్ట్ థింగ్. స్లీప్ పారాలిసిస్ ఏంటంటే మన బాడీ మూవ్ అవ్వట్లేదు. బట్ మైండ్ యాక్టివ్ ఉన్నది, ఆ పర్సన్ చూడగలుగుతున్నాడు బయటికి. సో అది స్లీప్ పారాలిసిస్. సో స్లీప్ పారాలిసిస్ చేయడానికి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. అంటే మీరు నేను కూడా చేయొచ్చు, బట్ కొంచెం ప్రాక్టీస్‌తోని. ఓకే. నార్మల్‌గా ఏం చేస్తారు, కదలకుండా ఒక 15-20 మినిట్స్ ఉన్నారనుకోండి, మన మైండ్ ఏమనుకుంటది, బాడీ నిద్రపోతుంది అనుకుంటది. అప్పుడు ఏం చేస్తాం, మన మజిల్స్‌కి ఆ నర్వ్ ఇంపల్స్ అనేది స్టాప్ చేస్తది. బట్ మన మైండ్ యాక్టివ్ ఉన్నది, ఐస్ మూవ్ అవుతున్నాయి. మనం ఆ పాయింట్‌లో కదలలేము. సో అది స్లీప్ పారాలిసిస్. అంటే అసలు ఎందుకు జరుగుతుంది సార్ అట్లా? అంటే కనెక్షన్ కోఆర్డినేషన్ ఇష్యూస్ అనొచ్చు, మన బాడీ ఇంకా మైండ్ వల్ల. అంతేకాని పెద్ద జబ్బేం కాదది. ఓకే. అంటే ఇప్పుడు నిద్రలో మాట్లాడతారు సార్ జనరల్‌గా. మాట్లాడతారు, అరుస్తారు, లేకపోతే కొంతమంది మూవీలో చూస్తా ఉంటాం. నడుస్తారని చెప్పి కూడా చూపిస్తారు. అసలు ఏంటి సార్ నిజంగా ఏం జరుగుతది ఆ టైంలో అసలు? సో స్లీప్ వాకింగ్ యూజువల్‌గా ఏంటంటే మన మైండ్ అనుకుంటది లేచే టైం అయిందని. బాడీ ఇంకా నిద్రలోనే ఉంటది. మైండ్ అనుకుందేంటి, ఇప్పుడు లేవాలి, నడవాలి. సో మైండ్ ఏదైనా అనుకుంది, పోనీ ఫ్రిడ్జ్‌లో వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం అని. వాళ్ళు నిద్రలో ఉంటారు. వాళ్ళ ఇల్లు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎన్ని అడుగుల్లో ఫ్రిడ్జ్ వస్తుంది, ఎన్ని అడుగుల్లో టేబుల్ వస్తది. ఇక్కడెళ్తే తాకుతది. చూసేవాడికి నడుస్తున్నట్టే ఉంటది. కానీ మజిల్ మెమరీ. సో ఐస్ క్లోజ్ చేసి ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు, చేస్తారు, వెళ్తారు. బట్ ఎక్కడ డేంజరస్ అంటే కొంతమందికి ఈవెన్ బయటికెళ్ళాలనిపిస్తది. వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకుంటారు, ఇంకా వెళ్ళిపోతారు. సో అదే సిట్యుయేషన్ ఇన్ కేస్ రోడ్ పైన వెళ్లారనుకోండి, యాక్సిడెంట్స్ అవుతాయి. కొంతమంది అలానే వెళ్ళి తప్పిపోతుంటారు. ఇప్పుడు ఇలాంటి సిమిలర్ కాన్సెప్ట్ మనం మూవీస్‌లో చూస్తాం. అల్జైమర్స్ అంటారు. యూజువల్‌గా పెద్దవాళ్ళు తప్పిపోతుంటారు. అవును. దానికి దీనికి అది మెమరీ లాస్ వల్ల అవుతుంటది. ఇది వీళ్ళు తెలియకుండా చేస్తుంటారు. సో దీనికి ట్రీట్మెంట్ ఉంటదా అంటే ఫస్ట్ కాజ్ ఉంటాయి కొన్ని. సో కొన్ని ట్రీటబుల్ ఉంటాయి, కొన్ని ట్రీట్మెంట్ ఉండదు. ట్రీట్మెంట్ ఉండని వాళ్ళకి ఏం చేస్తారంటే యూజువల్‌గా సేఫ్ ఎన్వైర్న్‌మెంట్‌లో పెడతారు. అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా రూమ్‌లో, వాళ్ళంతా వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేని, అంటే ఇప్పుడు కీప్యాడ్ లాక్స్ ఉంటాయి. అంటే కోడ్ కొడితేనే ఓపెన్ అవుతాయి. ఆర్ బయట నుంచి తాళం వేయడము, లోపటి నుంచి తాళం వేయడము. అలా అంటే నిద్రలో చేయలేని కాంప్లెక్స్ పనులుంటాయి. ఓకే. అలాంటివి చేసి టేబుల్ ఎడ్జెస్‌కి ప్రొటెక్షన్ రబ్బర్ అలాంటివి పెట్టి కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ ఉంటాయి. కొన్ని ట్రీటబుల్ కాజెస్ అయితే మందులేసి ట్రీట్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీరు బయటికెళ్తారని చెప్పారు కదా సార్. నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. నా ఫ్రెండే చెప్పిండు. ఒక బాబు పడుకున్నాక అతనేం చేసిండంటే బయటికెళ్తారని చెప్పి డోర్ దగ్గర పడుకునేది. బయట ఎక్కడ బయటికెళ్తాడో మళ్ళీ వెళ్తే ఎతకలేం కదా సార్, నిద్రలో ఉంటాం. అట్లా అదొక ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది మీరు మాట్లాడుతుంటే. ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కూడా మన బ్రెయిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి డిఎన్ఏలో చేంజెస్ జరుగుతాయి. ఎర్లీ ఏజింగ్ అనేది జరుగుతాయి అని చెప్పి చూసిన సార్. అసలు అది ఎంతవరకు నిజం సార్? యూజువల్‌గా డీఎన్ఏ చేంజెస్ డెఫినిట్‌గా అవుతాయి. ఎర్లీ ఏజింగ్ కూడా అవుతది. ఎందుకు అంటే స్లీప్ అనేది రెస్టోరేషన్. మన బాడీ అనేది ఒక రెస్ట్ ఫేజ్‌లో పోతేనే రిపేర్ అవుతది. మైండ్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంది, బాడీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంది, రిపేర్ అవ్వదు. రిపేర్ అయినా డిఫెక్టివ్ రిపేర్ అవుతది. డిఫెక్టివ్ రిపేర్ అంటే ఆ సెల్స్ అనేది మళ్ళీ నార్మల్‌గా కావాలి. సో నార్మల్ అవ్వాలంటే మన డీఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ఫార్మ్ అయితాయి. ఎంఆర్ఎన్ఏ అని ఒక సబ్స్టెన్స్ ఫార్మ్ అయ్యి, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ఫార్మ్ అయ్యి రిపేర్ చేసేస్తది. సో ఈ ప్రాసెస్‌లో డిఫెక్ట్ అయిందనుకోండి, ఆ ప్రోటీన్స్ అనేటివి రాంగ్ ఉంటాయి. సో సెల్ అనేది అంత హెల్తీగా ఉండదు. సో ఓవర్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇదే డిఫెక్టివ్ డీఎన్ఏ మల్టిప్లై అయ్యి మన సెల్స్ అనేటివి ఏదైతే విగర్ అంటారో అది తగ్గిపోతది. సో దీనివల్ల ఏజ్డ్ కొట్టడము, ప్లస్ దీంతో పాటు డీఎన్ఏ డిఫెక్ట్స్ రాగానే కొంతమందికి స్టమక్ ఇష్యూస్ వస్తాయి. మైండ్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకు? మైండ్‌కి నిద్ర అవసరం కనెక్షన్స్ ఫార్మ్ చేయడానికి. సో ఫార్మ్ చేయలేని పరిస్థితిలో మెమరీ వీక్ ఉంటది. ఇంకా సివియర్ అయితే ఏమైతది? నెక్స్ట్ డేకి నిద్ర లేకపోవడం వల్ల ఇండియాలో స్టాటిస్టిక్స్ ఉంది.
40% ఆఫ్ హైవే యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్. అంటే నిద్ర లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఏమవుతుంది, ఆ నిద్ర లేకపోవడం వల్ల రిఫ్లెక్సెస్ స్లో అవుతున్నాయి. అంటే ముంగటి నుంచి వెహికల్ వస్తుంది, ఇమీడియట్ టర్న్ చేయాలి వేరే సైడ్, నీ మైండ్ అంత ఫాస్ట్ ప్రాసెస్ చేయలేకపోతుంది. ప్లస్ కొంతమందికి స్టీరింగ్ వీల్ పైనే పడుకుంటారు, అంత సివియర్ ఇష్యూస్ ఉంటాయి. స్లీప్ వల్ల మన ఏజింగ్ డిఫెక్ట్స్, యాంటీ ఏజింగ్, ఇప్పుడు చాలా నడుస్తుంది యాంటీ ఏజింగ్ అని. దాంట్లో వాళ్ళు చెప్పేది మేజర్ థింగ్ స్లీప్. ఇప్పుడు ఆ మందులు పని చేస్తాయా లేవా, మార్కెటింగ్ గిమిక్, మోస్ట్లీ మార్కెటింగ్ గిమిక్. బట్ చెప్పే ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే స్లీప్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్. ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మెంటల్ డిసార్డర్స్ అంటే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని చెప్పి చూసిన సార్. అసలు ఎందుకైతే అట్లా అవుతున్నా సార్, ఎందుకు అట్లా? సో ఎనీ సైకాట్రిక్ ప్రాబ్లం మనకు 4 మేజర్ హార్మోన్స్ వల్ల ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. సో హార్మోన్స్ ఫామ్ అవ్వాలంటే సెల్స్ కరెక్ట్ ఉండాలి. మనకి స్లీప్ లేనందుకు ఒక డిఫెక్టివ్ సెల్స్ ఉంటాయి, డిఫెక్టివ్ హార్మోన్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ ట్రిగర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు ఒక సైకిల్ అది. స్లీప్ లేనందుకు చాలాసేపు మేల్కొంటారు. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఒక పర్సన్ నైట్ 12 o'clock ఇన్స్టాగ్రామ్ పైన ఉన్నాడు, ఏముందో రీల్ చూసిండు, వాంది చూసి వాని లైఫ్ బాగుంది కదా, నా లైఫ్ ఇలా ఎలా ఉంది అని ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది వాడికి. అది చూసి వాడు ఆ రీల్ చూసారు కాబట్టి ఇంకో 10 మంది అలాంటి రీలే చూస్తుంది ఇన్స్టాగ్రామ్. సో వాడికి లోపల ఒక యాంగ్జైటీ, ఒక పాయింట్ తర్వాత డైలీ చూసి చూసి ఒక ఒక వాడు డౌన్ అయిపోతాడు, ఒక డిప్రెషన్ వస్తుంది. సేమ్ ఇంకా వాడు ఆఫీస్ వెళ్తాడు, కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. ఏం లేదు అక్కడ, ఫోన్లో చూసాడు, లైఫ్ కంపారిజన్ చేస్తున్నాడు. సో స్లీప్ లేనందుకు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, మన డిజిటల్ ఇండ్యూస్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. డిప్రెషన్ అనేది ఒక సైకాట్రిస్ట్ డయాగ్నోస్ చేస్తేనే డిప్రెషన్. మనకు ఎప్పుడో మూడ్ బాగాలేదు, ఎంత క్యాజువల్గా యూజ్ చేస్తారంటే నేను డిప్రెస్డ్ ఉన్నాను. డిప్రెషన్ చాలా సివియర్ డిసీజ్, ఒక డయాగ్నోసిస్ అవసరం, ఒక ట్రీట్మెంట్ అవసరం. సో అప్పుడు డిప్రెషన్ అంటారు, క్యాజువల్గా యూజ్ చేసే టర్మ్ కాదు. ఇంకా డిప్రెషన్ ఒక డౌన్ సైడ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది డిప్రెస్డ్ పర్సన్స్ సూసైడ్ చేసుకుంటారు. ఏమనుకుంటారు, మేజర్ పీక్ డిప్రెషన్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంటారు అంటారు. అప్పుడు కాదు, డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు రికవరీ టైంలో చేసుకుంటారు. ఎందుకంటే ఒక పర్సన్ సూసైడ్ చేసుకోవాలంటే లోపటి నుంచి ఒకటి కావాలి. ఇప్పుడు మనం ఒక 10 feet వాల్ పైకి కిందికి దుంకాలంటేనే భయం వేస్తుంది. ఆ మనిషి ప్రాణం తీసుకోవడం రెడీ కావాలంటే లోపటి నుంచి ఎనర్జీ రావాలి. డిప్రెషన్ అంటే అది, మనం ప్రాణం తీసుకోకపోవడం కూడా ఎనర్జీ ఉండదు వాళ్ళకి. సో అది సివియర్ డిప్రెషన్ అంటే. రికవరీ టైంలో ఎనర్జీ వస్తుంది, ఆ థాట్ వస్తే చేస్తారు. సో డిప్రెషన్ రికవరీ టైంలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ ఎంబడి 100% ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు సూసైడ్ అని చెప్పారు కదా సార్. అంటే జనరల్గా నాకు తెలిసింది, అంటే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది, అంటే సూసైడ్ చేసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యమే ఉంటే ఈ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మీద సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే లైఫ్ అనేది ఈజీగా పోతాయని చెప్పి నేను చూసిన సార్ ఒకటి. అంటే బట్ సూసైడ్ చేసుకునేది జస్ట్ ఒక సెకండ్ థింకింగ్ అది. ఆ ఒక్క సెకండ్ ఆ పర్సన్ ఆగగలిగారు అనుకోండి, మళ్ళీ రివర్స్ వస్తారు. ఆ సెకండ్ ఇంకా నా వల్ల అవ్వదు అనే పాయింట్ వచ్చాకనే వాడు సూసైడ్ అని డిసైడ్ అవుతారు. ఆ పర్సన్ ఆ స్టేజ్కి రీచ్ అయ్యాడంటే ఆ సిచ్యువేషన్ అండ్ కంట్రోల్ దాటిపోయింది. వాడు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ ఇంకా ఫైట్ చేయలేడు. బట్ ఏదున్నా ఒక్క సెకండ్ నేను ఆగగలుగుతాను, నేను ఫైట్ చేస్తాననే వాళ్ళే రిటర్న్ వస్తారు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇంతసేపు స్లీప్ గురించి మాట్లాడినాం కదా సార్, ఎట్లా వాడుకోవాలి, ఏం చేయాలని. అసలు నిద్ర అనేది ఎట్లా లేవాలి సార్, స్లీప్ పడుకున్నాక ఎట్లా లేవాలి? అంటే ఇప్పుడు జనరల్గా ఉన్న లైఫ్ స్టైల్లో కంపల్సరీ అలారం పెట్టాల్సి వస్తుంది. అలారం పెడతాం, అసలు వేకప్ అంటే నిద్ర ఎలా లేవాలి? సో మన బాడీలో స్లీప్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది, యూజువల్గా 90 minutes ఉంటుంది. సో బుక్స్లో ఏం చెప్తారంటే నీ స్లీప్ సైకిల్ నువ్వు ట్రాక్ చేసుకో. ఓకే, సో అలారం కూడా దాని ప్రకారం పెట్టాలి. ఇప్పుడు నీ స్లీప్ సైకిల్ 90 minutes ఉంది, సో 5 cycles పడుకుందాం అనుకుంటున్నాం. సో 90 into 5 అరౌండ్ 45, 450 minutes. 450 minutes అంటే ఆల్మోస్ట్ 7.5 hours. నువ్వు నెక్స్ట్ అలారం 7.5 hours పెట్టాలి. సో అలారం అలా పెట్టాలి. ఇప్పుడు నువ్వు రాంగ్ అలారం పెట్టావు అనుకో, సో నీ స్లీప్ సైకిల్ మధ్యలో లేస్తున్నావు, సో నువ్వు మార్నింగ్ అయ్యే వరకు ఆ ఫ్రెష్నెస్ పోతుంది నీకు. సో ఇన్ని అవర్స్ పడుకున్న స్లీప్ ఇంపాక్ట్ నువ్వు రాంగ్ అలారం పెట్టినందుకు అవుతుంది. ప్రాపర్ స్లీప్ ఉంటే మనమే నిద్ర లేస్తాం. సో మన బాడీకి సరిపోయింది అనుకోండి మనమే లేస్తాం, అలారం అవసరం లేదు.
అందుకే ఇప్పుడు మీరు 6 o'clock లేవాలనుకుంటున్నారు, మీకు 8 hours స్లీప్ అవసరం, 9:30, 10 వరకు బెడ్లో ఉండాలి మీరు. సో 10 వరకు పడుకున్నారనుకోండి, మన బాడీకి సరిపోతే అదే లేస్తుంది. ఓకే. సో యూజువల్గా అప్పుడు అలారం అవసరం పడదు. ఓకే సార్. అంటే పడుకున్నాక నా చుట్టూ ఆంబియన్స్ ఎట్లుండాలి సార్? అంటే లైటింగ్ కానీ? యూజువల్గా జీరో లైట్ ఉండాలి. ఓకే. బట్ ఎప్పుడైనా నైట్ లేవాల్సి వస్తుంది, ఎక్కడైనా మన తాకుతుంది అంటే జస్ట్ 0 watt బల్బ్ ఉంటుంది కదా, అది కూడా ఐస్ మీద డైరెక్ట్ పడకుండా అలాంటివి పెట్టుకోవాలి. అండ్ అది కూడా మనకు కింద వాల్స్లో, అంటే కింద మనకు స్కర్టింగ్ ఉంటుంది, దానికి పైన కింద వాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాంప్స్ ఉంటాయి, అది బెటర్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, మన బల్బ్ హోల్డర్స్లో పైన వాల్స్ ఉంటాయి, దాంట్లో పెడతారు, రూమ్ మొత్తం లైట్ వస్తుంది, అది వేస్ట్, అలా పెట్టొద్దు. ఓకే సార్. అంటే మనం మాట్లాడుతుంటే సర్కాడియన్ రిథమ్ అని చెప్పారు. అంటే నేను చూసినప్పుడు నాకు కూడా తెలిసింది, మన బర్త్ టైంలో ఒకటి ఉంటుంది, ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత చేంజ్ అవుతుందని చెప్పి చూసిన సార్. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ప్యూబర్టీ టైంలో హార్మోన్స్ చేంజ్ అవుతాయి. సో హార్మోన్స్ కూడా టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి థైరాయిడ్ టాబ్లెట్ పొద్దున్న వేసుకోమంటారు, రాత్రి ఎందుకు వద్దంటాం? పొద్దున్నే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన బాడీలో అన్ని సెల్స్ థైరాయిడ్ పొద్దున రావడానికే ప్రిపేర్ అయి ఉంటాయి. ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, నైటే వేసుకోమంటాం. సో ఆ రిథమ్ బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆస్తమాకి టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తాం. ఎందుకు? ఆస్తమా యూజువల్గా నైట్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఈవినింగ్ వేసుకున్నాం అనుకోండి, ఆ టాబ్లెట్స్ నైట్ మొత్తం పనిచేసి నైట్ పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. సో డిసీజ్ బట్టి, ఆ సిమ్టమ్ బట్టి, ఆ ట్రీట్మెంట్ బట్టి రిథమ్ అనేది సెట్ అవుతుంటుంది. సో ఇప్పుడు ప్యూబర్టీలో ఏమవుతుంది, హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళలో ఎవ్రీ 28 days సైకిల్స్ ఉంటాయి. ఆ 28 daysలో ప్రతి డే ఒక డిఫరెంట్ సైకిల్ లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైం రిలీజ్ అవుతుంటుంది. మగవాళ్ళలో కూడా సేమ్ ఉంటుంది. సో సైక్లింగ్, ఆ గ్రోత్ హార్మోన్ రిలీజ్ ప్రతి సైకిల్ ఫాలో అవుతాయి. సో అందుకే ఆ టైంలో షిఫ్ట్ అవుతుంటుంది. అండ్ ఈవెన్ ఈ సర్కేడియన్ రిథమ్ పెద్దవాళ్ళలో వచ్చిన వాళ్ళకి తక్కువ నిద్రపోతారు, నైట్ తక్కువ పోతారు, మళ్ళీ మధ్యాహ్నం కాసేపు మళ్ళీ పడుకుంటారు. వాళ్ళు ఎక్కువసేపు పడుకోలేరు, ఎందుకంటే రిథమ్ చేంజ్ అయిపోతుంది. సో ప్రతి ఏజ్ గ్రూప్ ఒక రిథమ్ ఉంటుంది. ఓకే సార్. అంటే స్లీప్ గురించి వస్తే స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి సార్. అంటే జనరల్గా ఇప్పుడు దొరకట్లేదు, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినా దొరుకుతున్నాయి. బట్ అంతకుముందు అంటే హ్యూజ్గా దొరికాయి సార్. అంటే నా ఫ్రెండ్ ఏం చెప్పినట్టే, నాకు కలిసినప్పుడు 5-6 days నుంచి సరిగా నాకు నిద్ర పట్టట్లేదు అని అంటాడు సార్. ఇప్పుడు అలాంటి పర్సన్ ఒక స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకుంటే సరిగా నిద్ర పడుతుందా? లేదు అంటే అలాంటి పర్సన్ ఏ టైంలో ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఓకే. సో స్లీపింగ్ ఇష్యూస్ వల్ల తన బిహేవియర్ చేంజ్ అవుతుంది. అంటే తొందరగా కోపం రావడం, యాంగ్జైటీ అవుతుంది, అగ్రెసివ్ అవుతున్నాడు అలాంటప్పుడు. నెక్స్ట్ స్లీపింగ్ ఇష్యూ తన మెమొరీని ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు స్లీపింగ్ ఇష్యూ వల్ల తన వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, వర్క్ పర్ఫామ్ చేయలేకపోతాడు. స్లీపింగ్ ఇష్యూ వల్ల తన డ్రైవింగ్లో రిస్క్ అనిపిస్తుంది తనకు. సో ఇలాంటి టైంలో తను వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ స్లీపింగ్ పిల్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇండక్షన్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇండక్షన్ అంటే జస్ట్ నిద్ర పోవడానికి హెల్ప్ చేస్తుంది. మెయింటెనెన్స్ ఏం చేస్తుంది, పడుకున్నాక ఎంత మంచి మెయింటైన్ అవుతుంది అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి డాక్టర్తో మాట్లాడాక డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏ డ్రగ్ ఇవ్వాలనేది. సో కొంతమందికి నిద్రపోయాక మంచిగా నిద్రపోతారు, జస్ట్ ఆ స్టార్టింగ్ బ్రేక్ ఉంటుంది వాళ్ళకి, సో వాళ్ళకి ఇండక్షన్ ఇస్తారు. కొంతమంది పడుకున్నా మళ్ళీ లేస్తారు వాళ్ళు, వాళ్ళకి మెయింటెనెన్స్ డ్రగ్స్ ఉంటాయి. సో నార్మల్గా మనకు కౌంటర్ ముందు ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటారు, ముందు ఈజీగా దొరుకుతుండే. దాని డిసడ్వాంటేజ్ ఏంటి, అడిక్షన్. సో ఫస్ట్ అది ఒక 0.1 mg అనుకుందాం, ఒక వారం 1 month 0.2 అవుతుంది, ఆ డోస్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఆల్కహాల్ కూడా కొంతమంది ఫస్ట్ 1 pegకి అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొన్ని ఇయర్స్ తర్వాత బాటిల్ కూడా అవుట్ కారు వాళ్ళు, స్టేబుల్ ఉంటారు, అంటే బాడీ అలవాటు అయిపోతుంది. ఈ స్లీపింగ్ పిల్స్ కూడా అంతే. స్లీపింగ్ పిల్స్ అలవాటు చేసుకోవద్దు. నిద్ర రావట్లేదు, అవసరం ఉంది అన్నప్పుడు వేసుకొని వదిలేసారు, అది కూడా డాక్టర్ చెప్పినప్పుడే. అది కాకుండా ఈ మన స్లీపింగ్ హైజీన్ టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వడం. ఇంకా కొన్ని టీస్ ఉంటాయి ఈవినింగ్, నేను ఇందాక చెప్పాను టీ కాఫీ తాగొద్దు, బట్ ఈ టీ యూజువల్గా తీసుకోవద్దు. క్యామోమిల్ టీ అని ఉంటుంది, యూజువల్గా రిలాక్స్ చేస్తుంది. క్యామోమైల్, హైబిస్కస్ టీ. సో అలాంటివి తీసుకుని కొంచెం స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా మెలటోనిన్ టాబ్లెట్స్ ఉంటాయి. సో అది కూడా అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే మన బాడీ లెవెల్స్ మెయింటైన్ అవుతుంటాయి ప్రాపర్గా. ఓకే సార్. అంటే ఇప్పుడు ఆస్తమా ఉన్నవాళ్ళు, అంటే చూసిన నిజమో కాదు నాకు తెలియదు, ఆస్తమా ఉన్నవాళ్ళు ఇది మన ఒక గ్యాడ్జెట్ అంటే స్పైరల్ అని చెప్పి స్పైరోమీటర్ అది యూజ్ చేస్తారు. అంటే పాతకాలంలో మన శంఖం అని వాడేసారు, సేమ్ అదే టైప్ అని విన్నా. అది నిజంగా ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది సార్? ఐ మీన్ ఎఫెక్టివ్గా ఉంటుంది? స్పైరోమెట్రీ వల్ల వాళ్ళ లంగ్ ఎక్సర్సైజ్ పెరుగుతుంది, ఆస్తమా క్యూర్ అవ్వదు.
ఓకే. అంటే ఏంటంటే మనం రన్నింగ్ చేసినప్పుడు ఎలా అంటే మన కెపాసిటీ ఎలా పెరుగుతదో, ఆ స్పైరోమెట్రీ చేసినప్పుడు మన బాడీ ఎండ్యూరెన్స్ పెరుగుతది. కానీ దానివల్ల ఆస్తమా తగ్గేది మాత్రం ఉండదు. అంటే ఒక పర్సన్ ఒక 1 ఫ్లోర్ ఎక్కినప్పుడు దమ్మొచ్చేది 2 ఫ్లోర్‌కి దమ్మొస్తది. కానీ వస్తది. ఆ కెపాసిటీ 1 పెరుగుతుంది. ఫ్లోర్ ఒక ప్లస్ అయింది తనకు. సో, ఓకే. ఎండ్యూరెన్స్ కెపాసిటీ పెరుగుతుంది. సో, సేమ్ థింగ్ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటారు. చూసుంటారు చాలా మంది 3 కలర్ బాల్స్ ఉంటాయి. అవును. సో, బ్లో చేసినప్పుడు మన లంగ్ ఎక్సర్సైజ్ అవుతది. అవును. సో, అది లేనప్పుడు ప్రాణాయామం చేసుకోవచ్చు అలాంటి పరిస్థితిలో. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం సార్. దానిలో రీల్స్‌లో వస్తాయి. అంటే ఈ 40 సెకండ్స్ వరకు బ్రీత్‌ని హోల్డ్ చేస్తే నార్మల్ స్మోకర్ లంగ్స్ సంథింగ్ టైమ్ ఉంటది సార్. స్మోకర్ లంగ్స్, నార్మల్ లంగ్స్, స్విమ్మర్ లంగ్స్ అని ఉంటది సార్. అదేంటి సార్ అసలు? నిజమేనా సార్? బేసిక్‌గా అది ఇలస్ట్రేటివ్ పర్పస్ కానీ, ఈ స్మోకర్‌కి ఇంతనే ఉండాలి, స్విమ్మర్‌కి ఇంతనే ఉండాలి అనేది ఏం లేదు. హ్మ్. యూజువల్‌గా ఒక హెల్తీ పర్సన్ అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ వరకైనా బ్రీతింగ్ స్టాప్ చేయగలగాలి. ఓకే. సో, లేదు అంటే మీరు ఎక్సర్సైజ్ చేసి కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. స్విమ్మర్స్‌కి అడ్వాంటేజ్ ఏముంటదంటే వాళ్ళు స్విమ్మింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ చాలా తక్కువ తీసుకుంటారు. హ్మ్. ప్లస్ చాలా సేపు హోల్డ్ చేస్తారు. సో, అదొకటి. హ్మ్. నెక్స్ట్ ఈ స్మోకర్స్ లంగ్ అనేది తక్కువగా ఉంటది. హ్మ్. ఎందుకు అంటే ఆ స్మోకింగ్ చేసినప్పుడు లంగ్ డ్యామేజ్ అయ్యి వాళ్ళు ఎక్కువ సేపు బ్రీతింగ్ ఆపుకోలేరు. హ్మ్. ప్లస్ ఆల్రెడీ వాళ్ళ బ్లడ్‌లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువుంటది. సో, బ్రీతింగ్ ఆగకపోవడం వల్ల అది కూడా ఎక్కువ అవుతుంటది. సో, బ్రెయిన్ సిగ్నల్ చేస్తుంది ఇంకా బ్రీతింగ్ స్టాప్ చేయొద్దు, బ్రీతింగ్ తీసుకోవాలి అని. సో, ఇల్లస్ట్రేటివ్ పర్పస్ గాని స్మోకర్‌కి ఇన్ని సెకండ్సే ఉంటది, స్విమ్మర్‌కి ఇన్ని సెకండ్స్ ఉంటదనేది ఏం లేదు. ఓకే సార్. అంటే ప్రెజెంట్ స్లీప్‌లో ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువుంటాయి సార్. అంటే జనరల్‌గా ఇప్పుడు నేనున్నా. నా వర్క్ అయిపోతే 9 ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. 9కి అయిపోతా అనుకున్నా. వస్తా ఇంటికొచ్చి కొంచెం తింటా. అరౌండ్ 12కి అట్లా పడుకుంటా. నేనిప్పుడు నా సర్కాడియన్ రిథమ్ ప్రకారం 7-8 మధ్యలో పడుకోవాలంటే ఎట్లా సార్? నా హ్యాబిట్స్ ఎలా చేసుకోవాలి? నేనేం చేయాలి? సో, సేమ్ ఇందాక చెప్పినట్టు స్లీప్ హైజీన్ ఫాలో అవుతూ మీ టైమ్ సెట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇందాక చెప్పినట్టు 10:00 అనుకున్నారనుకోండి. సో, 10కి ముందు 8:00 మీ డిన్నర్ అయిపోవాలి. అరౌండ్ 9:00 ఒక వార్మ్ వాటర్ బాత్ చేసుకోవాలి. పడుకునే ముందు ఒక గ్లాస్ వార్మ్ మిల్క్. ఒక మంచి కూల్ అట్మాస్ఫియర్. 24 డిగ్రీస్ మన బాడీకి ఒక ఐడియల్ టెంపరేచర్. సో, హ్మ్. ఆ టెంపరేచర్‌లో స్లీప్ మంచిగుంటది. ఓకే. సో, అలా కొంచెం కూల్ చేయడం. నెక్స్ట్ ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేయకపోవడం. హ్మ్. సో, ఇవన్నీ ఫాలో అవుతూ మీరొకటి సెట్ చేశారనుకోండి, అలవాటయిపోతది. ఓకే. బాడీకి అలవాటయిపోయాక ఇంకా అదే స్ట్రీమ్ లైన్ అయిపోతది. సో, అది హుహుహు. ఫాలో అవుతే బెటర్. స్లీప్ హైజీన్ ఇంపార్టెంట్ చాలా. ఓకే సార్. అంటే ఇంతకుముందు మీరు వార్మ్ వాటర్ బాతింగ్ అని చెప్పారు కదా సార్. హ్మ్. అది చేస్తే మన మజిల్స్ అనేది రిలాక్స్ అయితాయా? వార్మ్ వాటర్ బాత్ చేయడం వల్ల ఏమవుతదంటే, మన బ్లడ్ వెసెల్స్ ఏవైతే ఉంటాయో పెద్దగవుతాయి కొంచెం. హుహు. సో, అయినప్పుడు ఏంటంటే బాడీ టెంపరేచర్ కొంచెం రిలీజ్ అయ్యి కొంచెం కామ్ అవుతది బాడీ. హ్మ్. ప్లస్ వాటర్ వల్ల మైండ్ కూడా కామ్ అవుతది. సో, ఈ రెండిటి బెనిఫిట్ వస్తది మనకు వార్మ్ వాటర్ బాత్ స్లీప్‌లో. ఇఫ్ కోల్డ్ వాటర్ చేస్తే సార్? కోల్డ్ వాటర్ ఏంటంటే మన ట్రిగ్గర్ మెకానిజం ఉంటది. సో, అది ట్రిగ్గర్ అవుతది. సో, ట్రిగ్గర్ అయినప్పుడు మనం స్ట్రెస్‌లో ఎళ్తాం. హుహుహు. సో, అప్పుడు ఆ స్లీప్ అనేది అంత ఇష్యూ ఉండదు. సో, యూజువల్ కోల్డ్ వాటర్స్ ఎప్పుడు అథ్లీట్స్ ఉంటారు. వాళ్ళు రిగ్గరస్ వర్కౌట్ చేసిన కోల్డ్ వాటర్ వాళ్ళకి రీజనరేట్ చేస్తది. అలా అని చెప్పి ఇప్పుడు కోల్డ్ వాటర్ బాత్స్ అందరూ చేయొద్దు. హ్మ్. సో, కోల్డ్ వాటర్ బాత్స్ ఓన్లీ ఫిట్‌నెస్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్‌గా జిమ్ చేసేవాళ్ళు, అథ్లీట్స్ వాళ్ళకి బెనిఫిషియల్ కానీ మనందరికి పెద్దగా బెనిఫిట్ ఉండదది. హుహు. సో, థాంక్ యూ సార్. హ్మ్. చాలా సేపు మాకు టైమ్ ఇచ్చారు. అండ్ ఈ పాడ్‌కాస్ట్ చూసిన వ్యూవర్స్‌కి యాస్ ఎ అలర్జీ ఎక్స్‌పర్ట్, స్లీప్ ఎక్స్‌పర్ట్ అండ్ పల్మనాలజీ ఎక్స్‌పర్ట్ మీరిచ్చే అడ్వైస్ ఏంటి సార్? సో, బెస్ట్ అడ్వైస్ ఈస్ ఆల్వేస్ డూ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్. ఓకే. ఓకే. అది కూడా ఒక క్లీన్ స్పేస్‌లో ప్రాణాయామం కన్నా బెటర్ ఎక్సర్‌సైజ్ ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ మనకు రెగ్యులర్ స్లీప్ 6 అవర్స్ నుండి 8 అవర్స్ మీ బాడీకి ఎంత ఉంటదో అంత ప్రాపర్ స్లీప్. థర్డ్ వచ్చేసి ఇన్ కేస్ మీకు ఎలాంటి సింప్టమ్స్ ఉన్నా, ఏదున్నా ఒక స్పెషలిస్ట్‌ని కలవండి. హ్మ్. సెల్ఫ్ మెడికేషన్ వల్ల మీరు ఎక్కువ హార్మ్ చేసుకుంటారు కానీ అసలకి బెనిఫిట్ ఉండదు. ఓకే. ఓకే సార్.